గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం మందు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి నా వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మనంతా కలిసి అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుకొని మనం ముందుకెళ్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనము. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడిను. అలాగే ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకములో నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షధనుస్సుండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము. 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము. వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. దేవుడి చిన్న వాక్యము మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మరి ప్రభు సన్నిధిలో ఇలా కూడి ఉండటము చాలా సంతోషం. మరి కొద్దిగా ఆలస్యమైనట్టుగా ఉన్నది. మరి ఏదేమైనప్పటికీ మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని అయితే మనం మాట్లాడుకుందాం ప్రియులారా. దేవుడు మరి కొన్ని ప్రేరేపణలు మరి మనకిచ్చునుగాక, కొన్ని సంగతులు దేవుడు మనతో మాట్లాడునుగాక. మరి ఉదయకాలం మందు కొద్దిగా నర్సాపేటలో వివాహము మరి జరిగింది అబ్రహం పాస్టర్ గారి వాళ్ళ సంఘములో. మరి అందువల్ల మరి నర్సాపేటకి వెళ్ళవలసి వచ్చి కొద్దిగా లేట్ అవ్వటం వల్ల రావడానికి కొద్దిగా ఆలస్యమైనది. దేవుడి నిశ్చయముగా ఆయన చూపిన కృపకై దేవునికి స్తోత్రం. అద్భుతంగా ఆయన ఉదయకాలం ముందు మరి వివాహాన్ని జరిగించాడు. ఆమేన్. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సోమవారం కొరకు ప్రార్థిస్తున్నారు పిల్లారా? మరి సోమవారం కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థనలో పెట్టండి. మరి సాతాను అనేక ఆటంకములు తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఖచ్చితంగా ఎక్కడా కూడా సాతాను దాడి చేయకుండా మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిశ్చయముగా ప్రతి వాటికి ఆయన ద్వారాలు తెరుచుకుంటూ వెళ్తాడు. ఆమేన్. ఎక్కడా కూడా సాతాను ఎటువంటి గలిబిలు చేయకుండా మన ప్రార్థనలు ఆ కార్యములకు అడ్డుబండ్లుగా నిలబడతా ఉంటాయి. ఆమేన్. సాతాను కార్యములకు దేవుని యొక్క ప్రార్థన, దేవుని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి మన ప్రార్థన ఆ కార్యములకు అడ్డుబండ్లుగా నిలబడతా ఉంటాయి. ఆమేన్. మరి అందరు సిద్ధపడండి. సోమవారం కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. మనం త్వరితముగానే మరి ఉదయకాలం ముందు బయలుదేరి అక్కడికి వెళ్ళిపోతాము. ఆమేన్. అందరూ వస్తారు కదా? అందరు చక్కగా రండి. చక్కగా మనం వెళ్ళి మనము జరిగించి మనం రిటర్న్ వద్దాం. గాడ్ బ్లెస్ యూ. ఈ సాయంకాలం మంది ప్రియులారా, మరి అంశం అయితే నేను జస్ట్ పునాది మాత్రమే వేయడానికి ఇష్టపడుతున్నాను.
మరి ఆదివారం పూట దాన్ని నేను కొనసాగిస్తాను. ఆదివారం చెప్పిన లేఖన భాగాన్ని అలాగే మరో కోణములో దాన్ని నేను ప్రసంగిస్తాను. ఆమేన్. ఆదివారం నేను చెప్పిన లేఖన భాగం ఏమిటంటే 7వ ముద్రే పరలోక రాజ్యము ఒక విత్తనాన్ని పోలి ఉన్నది. వ్యవసాయకుడు వెళ్ళి భూమిలో విత్తనం నాటినప్పుడు రేయింబగలు వ్యవసాయకుడు నిద్రపోవచ్చు ఉండగా ఎలా విత్తనము మొలకెత్తినదో అది వ్యవసాయకుడు కూడా అర్థం కావట్లేదని నేను మాట్లాడాను. ఆమేన్. అది ఇప్పుడున్న భూమి కాదు, కానీ ఆయన మాట్లాడుతుంది ఒరిజినల్ సీడ్. ఆదిలో ఎలాగైతే విత్తనము మొలకెత్తేదో, ఆమేన్, ఈ విత్తనం మొలకెత్తే ప్రక్రియను దేవుడు ఎన్నిక చేయబడిన విత్తనాలతో పోలుస్తూ పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఒక ఉపమానాన్ని దేవుడు అక్కడ ప్రకటించాడు. ఆమేన్. ఏ ప్యారబుల్, ఉపమానం అని ప్రకటించాడు ఆయన. హల్లెలూయా. అది దేన్ని చూపిస్తున్నదంటే ఒక విత్తనము తనకు తానుగా సిద్ధపరచబడే విధానాన్ని చూపిస్తుంది. అది ఒక విత్తనము తనకు తానుగా సిద్ధపరచుకోగలదు అని చూపిస్తుంది. అది బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా, వధువు తన్ను తానుగా, ఆయన భార్య తన్ను తానుగా సిద్ధపరచుకొని ఉన్నది. గమనించారా? దేని గురించి మాట్లాడుతుంది? అది సీడ్, విత్తనము. ఆయన భార్య మాత్రమే తన్ను తానుగా సిద్ధపరచుకుంటుంది. ఆమేన్. మరి సృష్టిలో ఎలాగైతే ఒక గాలి, ఒక వెలుగు, మరి అలాగే ఒక భూమి, అలాగే ఒక నీరు ఒక మొక్కకి ఎలాగైతే అవసరమో, మరి వధువుకు కూడా నీతి క్రియలు అవసరమైనట్టుగా మన బైబిల్ చూస్తూ ఉంటాం. ఆమె ధరించిన తెల్లని వస్త్రం ఏంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె ఎలా సిద్ధపడుతున్నది? బైబిల్లో ఒక మాట ఉంది, పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుడు మనలను ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొని వచ్చాడంట. వెలుగు కాదు మాట్లాడుతుంది, ఆశ్చర్యకరమైన వెలుగు. అంటే ఆల్రెడీ వెలుగు ఉంది భూమి మీద. వెలుగు ఇదివరకే ప్రవక్తల ద్వారా వెలుగు వచ్చినది, కానీ కుమారుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో వెలుగు కాస్త ఆశ్చర్యకరమైన వెలుగైనది. హల్లెలూయా. ఎప్పుడైతే 63లో ప్రభువు దిగి వచ్చాడో, ఇప్పుడు దాకా ఉన్న వెలుగు ఒకటైతే 63లో దిగి వచ్చిన తర్వాత అది ఆశ్చర్యకరమైన వెలుగు. ఆశ్చర్యకరమైన వెలుగు. ఆమేన్. అంటే మునిపెన్నడూ లేని వెలుగు. అంతేనా? మునిపెన్నడూ లేని వెలుగులోకి దేవుడు తన వధువుని ఇప్పుడు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అందును బట్టి ఆమె తనకు తానుగా సిద్ధపరచుకుంటూ ఉంది. హల్లెలూయా. గాలి అన్నా పరిశుద్ధాత్మక సాదృశ్యమే, వెలుగు అన్నా దేవుని వాక్యానికి సాదృశ్యమే, నీరు అన్నా ఆత్మక సాదృశ్యమే, భూమి అన్నా వాక్యానికి సాదృశ్యమే. ఆమేన్. కాకపోతే స్టేజీలు మారే కొందికి ప్రభావాలు మారుతున్నాయి. ప్రవక్త ఒక మాట చెప్పాడు ప్రియులారా, యోవేలు గ్రంథములో 2వ అధ్యాయము మరి 26 మనం గమనించినప్పుడు నా జ్ఞాపకం లేదు వచ్చినాము. 2వ అధ్యాయంలో ఆయన తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కుమ్మరిస్తానన్నాడు. తెలుగులో కేవలము తొలకరి వర్షం అని ఉన్నది, కానీ ఇంగ్లీష్లో ఏముందంటే తొలకరి వర్షాన్ని, ఫార్మల్ రైన్ అండ్ ద లేటర్ రైన్ అన్నాడు. ఒకేసారి తొలకరి వర్షం ఒకసారి కాదు, కడవరి వర్షం ఒకసారి కాదు మాట్లాడుతుంది. ప్రవక్త రాకముందు దాకా దాని బయలుపాటు ఎవరికి తెలియలా. ఫార్మల్ లైన్ ఒకటి ఉంది, గమనిస్తున్నారు అన్నమాట మీరు. తొలకరి వర్షం ఒకటి ఉంది, కడవరి వర్షం ఒకటి ఉన్నది. ప్రవక్త ఎప్పుడైతే వచ్చాడో ఆ లేఖనం యొక్క అసలైన భావాన్ని ఆయన చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనం మాట్లాడుకున్నాం ప్రియులారా, లాస్ట్ మరి ఆదివారం పూట నేను మాట్లాడేటప్పుడు విత్తనము నాటిన తర్వాత విత్తనానికి వర్షం కావాలి. విత్తనానికి ముందు కాదు, విత్తనము నాటాక. అంతేనా నా మాట? వ్యవసాయకుడు విత్తనము నాటిన తర్వాత వర్షం కావాలి. ఏ వర్షం కావాలి? సోయింగ్ రైన్, విత్తే వర్షము, విత్తేటప్పుడు పడే వర్షము. ఆమేన్. సోయింగ్ రైన్ అంటాం మనం దాన్ని, విత్తేటప్పుడు పడే వర్షము. విత్తనము నాటాక తర్వాత వర్షం పడుతుంది. తర్వాత మనము గమనించినప్పుడు ఈ విత్తనం పెరిగి కోతకు వచ్చిన తర్వాత
ఈ విత్తబడిన విత్తనము ఎప్పుడైతే పెరిగి కోతకి అంటే బాగా పరిపక్వమయ్యి అది పండుతుందో, విత్తనంగా మారుతుందో, అప్పుడు మరలా వర్షం పడుతుంది. బిఫోర్ ద హార్వెస్ట్, కోత కొయ్యడానికి మునుపు ఒక వర్షం పడుతుంది. ఆమేన్. నా మాట పట్టుకుంటున్నారా? విత్తనాన్ని కొయ్యడానికి మునుపు మరలా వర్షం పడుతుంది. ఈ వర్షం ఎప్పుడైతే పడుతుందో, ఈ హార్వెస్ట్ రైన్కి, ఈ కడవరి వర్షానికి ఆ విత్తనం మరింతగా బలాన్ని పుంజుకొని అది బలమైన విత్తనంగా తయారవుతాయి. ఆమేన్. చూద్దాము. ఇప్పుడు మనం గమనించినప్పుడు ఒక ప్లాంట్కి ప్రారంభంలో ఒక వర్షాన్ని చూసాం, ముగింపులో ఒక వర్షాన్ని చూసాం. అవునా? విత్తేటప్పుడు ఒక వర్షాన్ని చూసాము, గమనించాలన్నమాట. విత్తేటప్పుడు ఒక వర్షాన్ని చూసాము, కోసే ముందు ఒక వర్షాన్ని మనం చూస్తున్నాం. ఒకటి ఫార్మల్ రైన్, ఒకటి లేటర్ రైన్. ప్రవక్త అంటాడు ఫార్మల్ రైన్ మాట్లాడుతూ, ఫార్మల్ రైన్ అంటే హీబ్రూ పదాన్ని ఆయన ఉపయోగిస్తూ దాన్ని మౌరే అన్నాడు ఆయన. మౌరే అంటే టీచింగ్ అని అర్థం. మౌరే అంటే బోధన వర్షం. ఏ వర్షం అంటారు వాటిని? బోధనా వర్షం. బోధనా వర్షం అంటే ప్రొఫెట్ అన్నాడు, సంఘ శాఖలలో నుంచి బయటికి తీసుకొని రావటానికి ఒక బోధనా వర్షం కావాలన్నాడు. ఆమేన్. ఇతర భూములలో నాటబడిన విత్తనాలను తీసుకొని నిజమైన భూమిలో నాటుడు కొరకు ఒక వర్షం కావాలన్నాడు. ఎప్పుడైతే వాళ్ళు బయటికి వచ్చారో ఈయన బోధ చేయడం ప్రారంభించాడు. గాస్పెల్ మాత్రమే కాదు, అపోస్తుల బోధ చేశాడు ఆయన. ఆమేన్. పిల్లల హృదయాలు తండ్రుల తట్టు తిప్పి ఒక బోధనా వర్షాన్ని ప్రవక్త ప్రసంగించాడు. డినామినేషన్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత, విత్తనం నాటబడిన తర్వాత పడిన వర్షం అది. ఆమేన్. చాలామంది ఈ బోధనా వర్షంలో ఉంటారు. చాలామంది ఈ బోధనా వర్షంలో బలంగా పాతుకొని పోయి ఉంటారు. బోధనా వర్షం ఎప్పుడైతే పడుతుందో గింజ బాగా గట్టి పడుతుంది. గింజలో ఉన్న, విత్తనములో ఉన్న జీవం మరలా బయటికి వస్తూ ఉంటుంది. బోధలో బాగా స్థిరపడిన తర్వాత ఇంకెవరు కదిలించలేరు. ఈ తప్పు, ఇది డినామినేషన్ రైటు లేదా సిద్ధాంతాలు, వీటి గురించి బోధిస్తున్నప్పుడు ఎన్నడూ కూడా ఇంక వాళ్ళ మాట వినరు, పక్కన వాళ్ళ మాట. ఎందుకంటే బోధ చాలా బలంగా వాళ్ళ హృదయంలో పడింది కాబట్టి. ఆమేన్. అయితే ప్రియులారా, మొక్క ఎదుగుతూ వచ్చిన తర్వాత ప్రవక్త ఈ 2 వర్షాలను 2 విధాలుగా మాట్లాడతాడు ఆయన. జాగ్రత్తగా నా మాట పట్టుకోండి. ఈ 2 వర్షాలను ప్రవక్త 2 విధాలుగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడంటే, ప్రవక్త భూమి మీద తన పరిచర్య చేస్తున్నంత కాలము అది బోధనా వర్షమే. ఆమేన్. మీరు పెర్గమా సంఘకాలం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవక్త అంటాడు, ఆయన గురించి ఆయనే మాట్లాడుకుంటూ ఇండైరెక్ట్గా ఏమంటాడంటే, ఏలియా ఎందుకొరకు భూమి మీదకి రావాలంటే ఒక బోధనా వర్షాన్ని సంఘానికి ఇచ్చుట కొరకు రావాలన్నాడు. ఆమేన్. కానీ ఇంకోటి వెయిట్ చేస్తూ ఉంది, లేటర్ రైన్. ఏలియా వచ్చింది దేని కొరకు? బోధనా వర్షాన్ని కుమ్మరించుట కొరకు వచ్చాడు, కుమ్మరిచ్చాడు, సంఘాన్ని బయటికి లాగాడు, సరైన భూమిలో విత్తనాలను నాటాడు. ఆమేన్. అయితే ప్రియులారా, ఇది కొంతకాలం మాత్రమే వర్షం సరిపోద్ది. ఆమేన్. విత్తనము నాటిన దాకా అది సరిపోతుంది. కానీ ఎదిగే కొందికి ఇంకో వర్షం రావాలి. ఆఫ్టర్ 6 months. ఆమేన్. 6 నెలల పంట అయితే మరలా కోత కోయడానికి మరలా ఇంకో వర్షం పడాల్సిందే. అది దేవుడు సృష్టిలో పెట్టాడు దానిని. సరైన టయానికి దేవుడు ఆ సృష్టిలో ఆ ప్రక్రియని పెట్టాడు ఆయన. ఎగ్జాక్ట్ టయానికి వర్షం పడాల్సిందే. కోత కోయడానికి మునుపు వర్షం ఖచ్చితంగా పడుతుంది. ఆమేన్. గమనించండి, ఈ వర్షము పడే సమయానికి విత్తనాలు బాగా గట్టిపడి ఉంటాయి. దేని ద్వారా? బోధనా వర్షము ద్వారా. బోధనా వర్షము ద్వారా బాగా పరిపక్వమై బట్టి గింజగా వెలుగు పొందుకొని, గాలిని పొందుకొని, ఆమేన్, అది కొద్దిగా గట్టిగా గింజ తయారై ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ ప్రవక్త పరిచర్య ముగిసేటప్పుడు బోధ ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే ఆ బోధనా వర్షాన్ని కొనసాగిస్తూ
ఒక కడవరి వర్షం రావాల్సింది. ఆమేన్. బోధనా వర్షాన్ని కొనసాగించే ఒక కడవరి వర్షము అదే ప్లాంట్కి కావాలి. అర్థమైనది నా మాట? పెట్టగానే కడవరి వర్షం కాదు. ఆమేన్. 2 వర్షాలు సంఘానికి కావాలి. నేను అందుకే అన్న 2 సార్లు త్రాకబడుట, 2 సార్లు సంఘానికి దర్శింపు, 2 సార్లు సంఘాన్ని దేవుడు దర్శించాలా, 2 సార్లు నేత్రాలు తెరవాలా, 2 వేళ్ళు అని చెవిలో పెట్టాలా, 2 పరిచర్యలు వధువు కావాలా. హల్లెలూయా. ప్రవక్త పరిచర్య మాత్రమే కాదు, వీ హ్యావ్ టు గో బియాండ్ ద ప్రొఫెట్. ప్రవక్తను దాటి నువ్వు ప్రయాణం చేస్తేనే నీ క్రీస్తు కనబడతాడు. ఆమేన్. ప్రవక్త బోధిస్తున్న బోధ మొత్తం కూడా బోధనా వర్షం అది. కానీ ఎప్పుడైతే క్రీస్తు దిగి వచ్చాడో ఇంకా బోధ ప్రవక్తది కాదు, అది బోధిస్తున్న లేటర్ రైన్, విప్పుతున్న ముద్రల వర్షం, బోధిస్తున్న మర్మాల వర్షం. హల్లెలూయా. 7వ ముద్రలో ఆ సైలెన్స్లో కురుస్తున్న ఆ కడవరి వర్షం అనేది అది ప్రవక్తది కాదు. నా మాట మీకు అర్థమవుతుందా? ప్రవక్తే స్వయముగా ఒక పరిచర్య కలిగి ఉన్నాడు, అది బోధనా వర్షం. అది క్రీస్తుది కాదు, అది ప్రవక్తదే. అది క్రీస్తు పరిచర్య కాదు, అది ప్రవక్త పరిచర్య. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చింది ఎందుకొరకు? మారు మనసు నిమిత్తం వాక్యము ప్రకటించుటకు. అది క్రీస్తుది కాదు, అది యోహానుదే. అలాగే మన ఏలియా వచ్చింది ఎందుకొరకు? అది క్రీస్తుది కాదు, అది పరిచర్య, అది బ్రన్హామ్దే. బోధనా వర్షం ప్రకటించేది బ్రన్హామే. మలాకి 4:5 రావాలి, మన హృదయాలను తండ్రుల తట్టు త్రిప్పాలి. ఆమేన్. అయితే 63 తర్వాత ఇంకా పరిచర్య బ్రన్హామ్ది కాదు. నా మాట మీకు అర్థమవుతున్నదా? ప్రవక్త పరిచర్య 63 దాకే జరిగినది. అందుకే నేను లాస్ట్ టైం మాట్లాడాను, ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ఒక పరిపక్వమైన ఒక గింజ. ఆయనే ముందు ఎదురు చూస్తుంది కడవరి వర్షం కొరకు. ఎవరు అనుకుంటున్నారు? విలియం బ్రానమ్. ఫస్ట్ టైం ఒక మొక్క నిజమైన బోధలో పెట్టబడి. ఆమేన్. ఎవరు సపోర్ట్ చేయటం విలియం బ్రానానికి? నువ్వు కలిగొందు రైటే 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 అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ నిజమైన విత్తనాన్ని దేవుడు చూపిస్తున్నాడు అక్కడ. హృదయంలోని వస్తున్న ప్రేరేపణను, హృదయంలో ఎప్పుడైతే దేవుడు ఒక మర్మాన్ని నిప్పుకుంటూ ఒక బయలుపాట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడో ముందు ఆ గింజ బలంగా నిలబడుతూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే 63లో ప్రవక్త ముందు వెయిట్ చేస్తున్నాడు, దేని కొరకు? మొక్క పరిపూర్ణంగా ఎదుగుట కొరకు. మొక్క తీసుకెళ్ళి అగ్నిలో కాదు కొట్టులో వేయాలంటే ముందు ఒక గింజ పరిపక్వం అవ్వాలా. పరిపక్వం అవ్వాలంటే పరిపక్వం అవ్వడానికి మునుపు వర్షం పడాలా. హల్లెలూయా. అందుకే చూడండి, బోధలో చాలామంది ఉండిపోయి సరైన బట్టలు, సరైన క్రమము, సరైన విధానాలు, సరైన సంఘక్రమాలు. ఆమేన్. మనకన్నా ఎన్ని రైటే, కానీ మనకన్నా కొన్ని మరి కొంతమంది ఉన్నారు, కొన్ని కమ్యూనిటీస్ మనకన్నా బాగా చేస్తారు అలాంటి. ఆమేన్. బోధ కాదు. బోధ ఎంతవరకు అంటే మెసేజ్లో కేవలం స్థాపించబడుట వరకే బోధ. ప్రవక్త ఎంతవరకు అంటే నిన్ను తీసుకొచ్చి డినామినేషన్ నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక వర్తమానాన్ని చూపించి ఇదే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గమని చూపించి దాంట్లో నాటుడి కొరకే ప్రవక్త. నువ్వు కరెక్ట్గా నీ దృష్టి కానీ తప్పిందనుకో, నువ్వు ఫర్దర్ చూడలేవు. ఇంకా నా మాట మీకు అర్థమైనదా? మీరు ఇక ఫర్దర్ చూడలేరు. ఒక ముసుగు దాటి మీరు చూడలేరు ఇంకా. ఆమేన్. నీకు ఏ బయలుపాటు రావాలన్నా ఇచ్చేది ప్రవక్త కాదు, కడవరి వర్షం ఇచ్చింది నీకు. బోధనా వర్షములో తాత్కాలికమైన బయలుపాటే ఉంది. 30 దంతులు 60 దంతులు మాత్రమే ఉంది బోధనా వర్షంలో. కానీ 100 అంతలు రావాలంటే, ఒక విత్తనము 100 అంతలుగా ఫలించాలంటే ఆ 100 అంతలకు మునుపు ఒక వర్షం ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్తకి ముందు దేవుడు దిగివచ్చి ఆ వర్షాన్ని ఇచ్చాడో అప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు దాకా పడిన వర్షము నన్ను బలపరిచింది వాస్తవమే కానీ ఇప్పుడు పడుతున్న వర్షము బైబిల్ క్రొత్తగా తయారు చేస్తున్నది.
ఇప్పుడు పడుతున్న వర్షము నా స్వభావాన్ని మార్చినది. ఇప్పుడు పడుతున్న వర్షము నన్ను స్థానంలోకి తెచ్చినది. హల్లెలూయా. కేవలం అపోస్తుల బోధలోకి మాత్రమే ప్రవక్త రాలా, ఆయన కుమారుడు స్థానముల్లోకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? నాట్ బై ఫార్మల్ రైన్ బట్ ద లాటర్ రైన్. ఇప్పుడు చూడండి, సంఘములలో 2 వర్షాలు కురుస్తున్నాయా? ప్రవక్త ఎందుకు దీన్ని మాట్లాడుతున్నాడు అంటే ఒక లాక్ చెప్తున్నాడు ఆయన. బైబిల్ సెలవిస్తున్నది నాట్ ఫార్మల్ రైన్, నాట్ ఓన్లీ లాటర్ రైన్, బట్ బోత్ ఫార్మల్ రైన్ అండ్ లాటర్ రైన్. ఈ 2 సంఘములో పోయబడుతున్నాయి. ఎందుకని మాట్లాడుతున్నాడు? రేపన్నా కొన్ని సంఘాలకి లాటర్ రైన్ పడదని మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రతి సంఘములో కూడా బోధనా వర్షముతో పాటు, అంటే అప్పుడే విత్తబడిన విత్తనాలకు బోధనా వర్షం వెళ్ళాలి, పరిపక్వమవుతున్న విత్తనాలకేమో కడవరి వర్షం వెళ్ళాలి. బోత్ ఫార్మల్ రైన్ అండ్ లాటర్ రైన్ 2 సంఘానికి కురవాలా. హల్లెలూయా. కురిసినప్పుడు మాత్రమే గింజ బాగా బలంగా గట్టిగా పరిపక్వమవ్వగలదు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు చేట పట్టుకొని విసిరినా కానీ వెయిట్లెస్గా ఉండం కాబట్టి, చేటలో ఇలా విసిరినప్పుడు బోధనుకో నువ్వు వెయిట్లెస్గా ఉంటావు. నువ్వు అపోస్తుల బోధ మాత్రమే వచ్చి ఉండిపోయావనుకో, యు ఆర్ ద వెయిట్లెస్ సీడ్. ఇట్ అనగానే చెరిగేటప్పుడు ఎగిరిపోతూ ఉంటావు, వెయిట్లెస్ కాబట్టి. హల్లెలూయా. అదే ఈ వర్షం పడినదనుకో, యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు యొక్క కడవర వర్షం నీలో పడిందనుకో, గింజ గట్టిగా తయారైంది. విసురుతున్నప్పుడు ముందుకెళ్ళవు, వెనక్కి వెళ్తూ ఉంటావు బరువెక్కి. ఆమేన్. హల్లెలూయా. అందుకే చూడండి, లేటర్ రైన్ వర్షం మాత్రమే అండర్స్టాండింగ్ మార్చిద్ది. లేటర్ రైన్ వర్షం మాత్రమే, ఇప్పుడు కడవరి వర్షాన్ని మాత్రమే రేపో మాపో కొడవలి రాబోతున్నది. మనం ఆ పారాగ్రాఫ్లో చూసాం, ఆ పారబుల్లో మనం చూసాం. మనము పంట పరిపక్వమైన వెంటనే కొడవలు పట్టుకొని వ్యవసాయకుడు వచ్చాడంటే కోయడానికి. ఆమేన్. అప్పుడు దాకా వస్తాడా? దట్ ఈజ్ ఎ ర్యాప్చర్. వర్షం కురిసేటప్పుడు రాకడా, కోసేటప్పుడు ర్యాప్చర్. అర్థమైంది నా మాట? కురవాలంటే రాకడ జరగాల. లేటర్ రైన్ అనేది కమింగ్తో ఉన్నది. దేవుడు రాకుండా దాన్ని అన్లాక్ చేయడు ఆయన. అది ఆ లేటర్ రైన్ అనేది ఒక ఆయన కలిగిన చామర్ రహస్యం. అది అది 7 సీల్. అది బోధనా వర్షం 7 సీల్ కాదు. బోధనా వర్షము అది ఒక బోధ, 7వ దూత యొక్క బోధ. అలాగే 6 ముద్రలు కూడా నీకు వస్తాయి దాంట్లో. కానీ 7వ ముద్ర అనేది అది మనుష్య కుమారుడు మాత్రమే కలిగి ఉన్న ముద్ర. మనుష్య కుమారుడు కలిగి ఉన్నది సిగ్నెట్. అది మనుష్య కుమారుడు మాత్రమే కలిగి ఉన్న కర్రది. మనుష్య కుమారుడు మాత్రమే కలిగి ఉన్న ఉంగరం అది. హల్లెలూయా. ఇవి ఇవ్వాలంటే బోధనా వర్షం సరిపోదు, కడవరి వర్షం కావాలా. ఆమేన్. రాకడ కడవరి వర్షముతో ప్రారంభించబడినది. హల్లెలూయా. కోతతో ఎత్తబాటు జరుగుతుంది. ఆమేన్. అసలు కడవరి వర్షం వచ్చిందే కోత కొయ్యడానికి. అది సైన్. అది ఒక విత్తనాన్ని చూసుకుంటూ ఉంటుంది. అరే, నాకు పడింది వర్షం, మీకు పడింది వర్షం. ఆమేన్. ఈ పైన పొట్టు లోపల ఉండిద్ది విత్తనం, ముసుగు లోపల ఉండిద్ది విత్తనం. అంతేనా? ఆ కళాఖండము లోపల ఉండిద్ది, బయటేమో పొట్టు అనే ముసుగుంటుంది. అందరూ అలాగే ఉంటారు, ముసుగు వేయబడే ఉంటారు. నేను చెప్పాను లాస్ట్ టైము, అందరి ముసుగులు ఒక్కసారిగా తీయబడతాయి. ఆమేన్. ప్రభురాత్రి భోజనం అప్పుడు ఒక్కసారిగా అందరి ముసుగులు తీసాడు ఆయన. తీసేటప్పుడు యోధా బయటపడ్డాడు. లేటర్ రైన్ ఏం చేస్తుందంటే ముసుగులు తెరుస్తుంది. ఫార్మల్ రైన్ డినామినేషన్ ముసుగులు తెరుస్తుంది. కానీ కడవరి వర్షము లేటర్ రైన్ మెసేజ్లో ఉన్న ప్రజల ముసుగులు తెరుస్తుంది. ఆమె డినామినేషన్లో జొరబడిన సర్పాన్ని తెరిచేది బోధనా వర్షం అయితే, మెసేజ్లో జొరబడిన సర్పం యొక్క ముసుగును తెరిచేదేమో కడవరి వర్షము. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వర్షము కురుస్తుందో కప్పు కింద, పొట్టు కింద, గుర్రుకి కింద, క్షమించండి ఏమంటారు వాటిని, ఆ పొట్టు కింద గింజ గట్టి పడతా ఉంటుంది.
అది అనుకునిద్ది అందరూ ఒకేలాగా ఉన్నామే, అందరు మెసేజ్ లాగే ఉన్నారు, అందరూ ఈ కడవర వర్షం కొరకు ఎదురు చూస్తున్నారు, అందరి మీద వర్షం పడినట్టుగానే ఉందే. వర్షం పడింది అందరి మీద. ఈ ముద్రలు అందరికి ఇవ్వబడ్డాయా, కొంతమందికి ఇవ్వబడ్డాయా చెప్పాలి. కానీ ఎవరు బలపరచబడుతున్నారు? దట్ ఈస్ పాయింట్. వర్షం అనేది తోటలో వ్యవసాయంలో మరి వేయబడిన ప్రతి విత్తనం మీద పడుతుంది. కానీ ఆ ముసుగు లోపల విత్తనం ఉందో లేదో దేవుడు కడవలి మరి ఏమంటారు వాటిని కొడవలి పట్టుకున్నప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆమె ముసుగు లోపల మహోన్నతమైన కళాకాండము, బలమైన గింజ గట్టిగా తయారవుతూ ఉన్నది. హల్లెలూయా. ఇలా గాలి ఇలా వీచినప్పుడు గింజ అంతే గట్టిగా ఉండిద్ది. ఆమేన్. ఆ మాట అర్థమవుతున్నదే. అందుకే కడవర వర్షం ఎందుకొరకు వచ్చినదంటే, ఇప్పుడు నవ్వు ఎందుకొరకు 7వ ముద్ర వర్షం కుమ్మరించబడుతుందంటే, మెసేజ్లో ఉన్న సర్పం యొక్క ముసుగులు తీయడానికి కుమ్మరించబడుతుంది అది. ఆమేన్. ఎందుకొరకో కాదు ఇది. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వర్షము కుమ్మరించబడుతున్నదో గింజ గట్టిపడిద్ది. రేపన్నాక ఆయన కోత కోసే సమయానికి, కొడవలు పట్టుకొని ఆయన కోత కోసే సమయానికి ఇట్టంటే అక్కడ విత్తనం ఉండదు. ప్రవక్త మిస్టరీ ఏమిటంటే, దగ్గరికి వెళ్ళి ఆ పైన ఆ ముసుగుని ఇలా తీసేదాకంట అది విత్తనమో గింజో అది పొట్ట గింజో అర్థం కాదంట. ఆయన పదే దీన్ని ప్రకటించుకుంటూ వచ్చాడు. మీరు దూరం నుండి చూస్తేనంట విత్తనము అలాగే పొట్టు రెండు ఒకేలాగా ఉంటాయంట. ఆ ఆకారము ఇట్లా, ఆ ఆకారం సేమ్ ఒకేలాగా ఉంటాయంట. కానీ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నప్పుడు దాంట్లో విత్తనము లేనిది మీకు కనపడుతుంది అన్నాడు ఆయన. ఆమేన్. అందుకని పిల్లారా, మనకి ఈ యొక్క కడవరి వర్షం ఇప్పుడు కుమ్మరించబడుతుంది మన కొరకే. ఆమేన్. ఈ కడవరి వర్షం ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో మనం ఇప్పుడు బలపరచబడతా ఉన్నాం. ప్రవక్త దీన్ని ఎక్కడ పోల్చాడంటే, అబ్రహాము జీవితంలో ఈ బోధనా వర్షాన్ని అలాగే ఆయన కడవరి వర్షాన్ని పోల్చాడు. కొద్ది జాగ్రత్తగా నా మాట పట్టుకోండి. ప్రవక్త అంటాడు, ఈ బోధనా వర్షం అనేది అబ్రహాంకి శారాకి మాత్రమే కాదు, కానీ ఈ బోధనా వర్షాన్ని మోసుకొని దూతలు లోతు దగ్గర కూడా వెళ్ళారంట. నా మాట వింటున్నారా మీరు? బోధనా వర్షాన్ని, ప్రవక్త వర్షాన్ని, బోధనా వర్షాన్ని, డినామినేషన్లు తప్పు, ఇదే రైటు, ఈ పిల్లల హృదయాలు తండ్రులు తట్టు తిప్పే పరిచర్య రైటు, ఈ ఏలియా మినిస్ట్రీయే రైటు, సంఘశాఖలన్నీ తప్పు, విలియం బ్రానమే రైట్ అని చెప్పే ఈ బోధ, ఆమేన్, ఈ బోధ సొదొమలో నుంచి బయటికి రా, అవి డినామినేషను. రేపన్నాక డినామినేషన్ కాలిపోతుంది, కానీ నువ్వు కాలిపోకూడదు, బయటికి రా అని పిలిచే ఈ బోధనా వర్షము అబ్రహాముని బయటికి పెట్టిందంట. ఇదే బోధ లోతుకు కూడా వెళ్ళిందంట. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఈ దూతలు ఈ బోధను తీసుకొని లోతు దగ్గరికి వెళ్ళి లోతుకు వాక్యం ప్రకటించారు. ఆమె రక్షించుట కొరకు లోతు యొద్దకు దూతలు వెళ్ళారు. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ అబ్రహాం దగ్గర నిలబడిన ఈయన ఏమని మాట్లాడుతున్నాడో ప్రవక్త దాన్ని 2 కోణాల్లో ప్రకటించాడు. ఆమేన్. ఒకటి, బోధనా వర్షము అబ్రహాముకి పడింది, బోధనా వర్షము లోతు కూడా పడింది అన్నాడు. కాకపోతే ఎలోహిం వచ్చిన తర్వాత అంట, నేను చెప్పాను ఇందాకడే, ఎలోహిం వచ్చుట అనగా రాకడ. ఆమేన్. వచ్చుట అనగా రాకడ, కుమారుని పొందుట అనగా ఎత్తబడుట, ఇస్సాకిని పొందుట అనగా ఎత్తబడుట, ఎలోహిము వచ్చుట అనగా రాకడ. ఆమేన్. వచ్చిన సంగతి అతనికి అర్థం కాదు, ఎందుకంటే అసలు దూతలు ఆ సమాచారమే తీసుకెళ్ళా. అంతేనా? అసలు ముందు వచ్చాడన్న సంగతి కూడా తెలియదు లోతుకి. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, ఈ ఫార్మల్ రైన్ కురిసిన తర్వాత ఎలోహిం ఒక మాట అన్నాడంట, మీదటికి నేను మరలా వచ్చేదను అన్నాడంట. బైబిల్ సెలవిస్తున్నది. ప్రవక్త అంటున్నాడు, ఆ మీదటికి వచ్చేదను అనేటప్పుడే
ఆ వస్తానన్నది ఎలాగంటే ఆ లేటర్ రైన్తో అన్నాడు ఆయన. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. వచ్చేదను. ఇప్పుడు ఎలా వచ్చా నేను? ఇప్పుడు శారా ఎలాగున్నది? లేటర్ రైన్ అనే నన్ను నమ్మేటట్టుగా లేదు, కానీ వ్యక్తిగతంగా మీదటికి మరలా ప్రత్యక్షమవుతా. మీరు చూడొచ్చు, అపోస్తుల కార్యాలు మనం గమనించినప్పుడు ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి శిష్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు అక్కడ తోమ ఉండడు. ఆయన అక్కడ వచ్చి నిలబడి వాక్యం మాట్లాడుతున్నప్పటికీ అక్కడ తోమ లేడు. తోమ వెళ్ళిపోయిన తర్వాత, క్షమించండి, యేసు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు తోమాకి వాక్యం చెప్పారు. మేము యేసును చూసాము, యేసు పునరుద్ధానం చెందాడు, ఆయన పునరుద్ధానం చెంది మా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు, మీ కళ్ళారా చూసాము ఆయన అన్నారు. అప్పుడు తోమ ఏమన్నాడు? వారే వా, వాక్యం వల్ల నెరవేరినది, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల ప్రకారముగా ఆయన నిజంగానే తిరిగి లేచాడా అని అన్నాడా? నో సార్, ఆయన అలా అనలేదు. ఆయన ఏమంటున్నాడు? నేను యేసును చూసేదాకా, నేను ప్రభు యొక్క చేతి వేలలో ఆ రంధ్రములలో చేయబెట్టి చూసేదాకా నేను నమ్మనన్నాడంట. ఆమె అప్పుడు దేవుడు అంటాడు, చూచి నమ్మిన వాడి కన్నా చూడకుండా మీదటికి నేను నీకు కనపడను. అందుకే పౌలు రాస్తున్నాడు, విశ్వాసాన్ని బట్టి అని రాశాడు. విశ్వాసం అంటే ఏంటి? చూస్తే నమ్మేది కాదు విశ్వాసం. అంటే లేటర్ రైన్ ఎప్పుడైతే పడిందో ఇంకా భౌతికంగా దేవుని చూస్తే నేను నమ్ముతాను, రాకడ నా కల్లారా చూడాలి అనేది ఉండదు. ఆమేన్. నీకు వ్యక్తిగతముగా కానీ కడవరి వర్షంగా నీ లోపల కుమ్మరించబడితే ఆ కడవరి వర్షమే రాకడ వర్షం. ఆ కడవరి వర్షం నీలో పోయబడుతుందంటేనే శారా ఎలాగైతే దేహాలు మార్చబడి, మీకు తెలుసు కదా, ఈ బోధనా వర్షానికి కడవరి వర్షానికి మధ్యలో 1 సంవత్సరం గ్యాప్ ఉంది. గెరారి ప్రాంతానికి వెళ్ళడానికి ఒక గ్యాప్ ఉంది కదా. ఎందుకంటే దేవుడు గ్లోరిఫై చేయాలి అక్కడ. ఎత్తబడుట్లకు వెళ్ళాలంటే, కుమారుని పొందాలంటే దానికి ముందే ఒక గ్లోరిఫై థింగ్ ఉంది అక్కడ. శారాని బట్టి ప్యాలెస్లో ఉన్న సమస్త స్త్రీలందరికీ కూడా గర్భాలు మూయబడ్డాయి అబీమెలెకు ఇంట్లో. ప్రవక్త అంటాడు, అబ్రహాము అక్కడ అబద్ధమాడాడు. ఎప్పుడు? దేహాలు మారినప్పటికీ అన్నాడు. బట్ యు అండ్ మీ, కానీ నీవు నేను దేహాలు మారిన తర్వాత మనమెన్నటికీ అబద్ధం ఆడము, మనమెన్నటికీ సెక్సువల్గా యాక్ట్ చేయము. ఎందుకు? వాళ్ళ దేహాలు మారింది దేని కొరకు? భౌతికమైన కుమారుని పొందటానికి మాత్రమే దేహాలు మార్చబడ్డాయి వాళ్ళకి. అందుకే అబ్రహాము లోపల అబద్ధం ఆడే ఆత్మ పోలా. అబద్ధం ఆడా? అబీమెలెకు దగ్గరికి వెళ్ళగానే ఇది వరకు ఏ అబద్ధమైతే ఆడాడో, దేహాలు మార్చబడ్డానికి మునుపు ఏ అబద్ధమైతే అబ్రహాం ఆడాడో, దేహాలు మార్చబడిన తర్వాత కూడా అబద్ధం ఆడాడు ఆయన. ఆమేన్. ఆ అబద్ధాన్ని శారా కూడా స్వీకరించింది. సరేనయ్యా, నువ్వు అన్నావు కాబట్టి నేను చెబుతానన్నది. జస్ట్ షాడో, ఒక ఛాయగా రేపు జరగబోతున్న గొప్ప పరిచర్యకు ఒక ఛాయగా దేవుడు అబ్రహాం జీవితాన్ని చూపిస్తున్నాడు. ఆమేన్. ఈ కుమారుని పొందేటప్పుడు దేహాలు మారాక అబద్ధాలు వచ్చాయి, కానీ ఆ కుమారుని పొందిన తర్వాత ద రియల్ ఫెయిత్ సన్, విశ్వాసము ద్వారా వాగ్దానం బట్టి పుట్టిన నిజమైన క్రీస్తు అనే కుమారుని పొందిన తర్వాత కూడా దేహాలు మార్చబడ్డాయి. ఏ దేహాలు అవి? ఇలాగ కుమారుని పొందటానికి మారిన దేహాలు కాదు అవి. గ్లోరిఫైడ్ బాడీ. క్షయత అక్షయతగా మార్చబడింది, ముసలితనము యవ్వనతనంగా మార్చబడింది, మర్త్యత అమర్త్యతగా మార్చబడినది. హల్లెలూయా. ఇంకా అబద్ధము అనే మాట రాదు ఇంకా. ఆమేన్. పర్పస్లీ ఏ దేశంలో అయితే అబ్రహాము తిరిగాడో అదే దేశంలో మరలా దేవుడు అబ్రహాముని తిప్పాడు. మొదటిసారి దేహం మారిన తర్వాత ఏ దేశంలో అయితే తిరిపాడో, ఈ కుమారుడి ద్వారా, కుమారుడి కొరకు ఇవ్వబడిన ఈ దేహంలో ఎలాగైతే దేశం మొత్తం తిప్పాడో, ఆ కుమారుడి ద్వారా మారిన దేహాన్ని బట్టి మరలా యెరూషలేము దేశం మొత్తం దేవుడు తిప్పాడు.
అబ్రహాము వెళ్ళు, నాకు 40 రోజులు టైం ఉంది, పో అన్నాడు. ఐ హ్యావ్ 40 days టైం, నేను ఇప్పుడే ఎత్తపడను, నాతో పాటు మీరు కూడా ఎత్తపాటులోకి రావాలంటే 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజుల్లోపు నీ ఇష్టం ఎవరికైనా చూపించుకోపో అన్నాడు. ఆమేన్. వాళ్ళు దేశం మొత్తం తిరిగారు, చక్కగా తిరుగుతుండే. కొంతమంది ప్రజలు రే అబ్రహాం లాగున్నాడే, శారా లాగున్నదే అని గుర్తుపట్టారు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేశం మొత్తం తిరుగుతున్నప్పుడల్లా ప్రజలు అబ్రహామును గుర్తుపడుతున్నారు, శారాను గుర్తుపడుతున్నారు. హల్లెలూయా. ఆ ల్యాండ్లో తిరుగుతూ గ్లోరిఫైడ్ బాడీలో మహిమకరమైన దేహాన్ని ధరించుకొని పాప నియమాలు, ఎందుకంటే ఆయన కోరుకున్న వాక్య దేహం ఇదే, ఆయన కోరుకున్న వాగ్దాన భూమి ఇదే. ఈ భౌతికమైన వాగ్దాన భూమి మీద అడుగులు వేస్తూ దేవుడు ద్వారా నిజమైన వాగ్దానం పొందిన, అంటే ఇస్సాకు ద్వారా వాగ్దానం చేయబడిందేమో ఈ భూమి, క్రీస్తు ద్వారా వాగ్దానం చేయబడిందేమో ఈ భూమి. ఇటు ఇస్సాకు ద్వారా ఈ భూమిని పొందాడు, నడుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా భూమి ఇవ్వాలిగా. ఇప్పుడు క్రీస్తు ద్వారా కలిగిన వాగ్దాన భూమిని అబ్రహాముకి ఇవ్వాలిగా. ఇస్సాకు నీకు ఇచ్చాడు అబ్రహామా, కానీ నేను ఇవ్వాలిగా అన్నాడు. ఆమేన్. నిజమైన వాగ్దాన భూమిని ధరించుకొని మహిమా దేహంలో ఉండి అబ్రహాం యెరూషలేములో నడుస్తున్నాడు. హల్లెలూయా. ఈ భూమి కాదు ప్రభు నేను వెతికింది, ఈ భూమినే. హల్లెలూయా. ఇది స్థిరమైన నివాసం కాదు ఇది, కానీ నాకు ఇచ్చిన నివాసం స్థిరమైన నివాసం ఇది. రేపో మాపో మనం ధరించిన ఈ దేహం మార్చబడబోతున్నది. మీరు నమ్ముతారా విషయము? దిస్ మెసేజ్ విల్ చేంజ్ ద బాడీస్. నేను నమ్ముతున్నాను, ఈ వాక్యం దేహాలు మారుస్తుంది, అది ఈ వాక్యము అవయవాలు మారుస్తుంది. అది ద ర్యాప్చరింగ్ ఫెయిత్ ఇన్ ద మెసేజెస్. వర్తమానములలో రూపాంతరపరిచే శక్తి ఉన్నది, వర్తమానములో ఎత్తబడే విశ్వాసం ఉన్నది. మన పొందిన ఈ కుమారుడు ద్వారా మన దేహాలు మార్చబోతూ ఉన్నాయి. ఐ ఫీల్, నేను నమ్ముతున్నాను ఈ వర్తమానాన్ని. తాత్కాలికమైన బోధనా వర్షం కాదు మనకి ఇవ్వబడింది. latter rain will change our bodies. ఈ వర్షము నిజముగా మన దేహాలు మారుస్తుంది. What a position we have. Ask what you will and it shall be given to you. నీకు ఏది ఇష్టమో అది అడుగు. ఎంత స్థానమో తెలుసా? అబ్రహాము ప్రార్థన చేస్తేనే గర్భాలు తెరవబడతాయి. అబీమెలెకు ఇంట్లో ఏ డాక్టర్ల గర్భాలు తెరవబడవు. అబ్రహాము ఇంటికి ఆ గెరారు దేశంలో ఎంత స్పెషలిస్ట్ వెళ్ళినా గర్భాలు తెరవబడవు. ఎందుకంటే మూయబడింది ఎవరిని బట్టి? బై శారా. ఆమె ద్వారా నేనే పుట్టబోతుంటే ఆమెనే ఉంచుకోవాలని చూస్తున్నావురా? నేను యజమానుడినా, నువ్వు యజమానుడివా? I am the headship to my bride. I am the owner to my bride. Amen. నా మాట మీరు పట్టుకున్నారు అనుకున్నా నేను. ఎప్పుడైతే అబీమెలెకు తెలియక అబ్రహాం యొక్క అబద్ధాన్ని బట్టి చేర్చుకున్నాడో దేవుడు అబీమెలెకును వదిలిపెట్టాడు. ఆమేన్. కానీ ఏమని మాట్లాడుతున్నాడు? ప్రవక్త భార్య. ఆమేన్. కానీ ఇప్పుడు వస్తున్న ఈ వధువు ప్రవక్త భార్య కాదు, క్రీస్తు భార్య. క్రీస్తు భార్యలో విత్తనము వేయటానికి మునుపు ఒక గలిబిలి రేగుతుంది అక్కడ. వాగ్దానాన్ని పొందటానికి మునుపు ఒక గలిబిలి సంఘములో రేగుతుంది. ఎందుకొరకు? విత్తనము నిజమైనది పడనివ్వకుండా సాతాను మరో మార్గాన్ని తప్పించి ఒక పురుషుడి విత్తనాన్ని వేరొక వ్యక్తి విత్తనాన్ని వేయటానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కానీ దేవుడు కలలోకి వచ్చాడు, యోసేపులకు వచ్చినట్టుగా. ఆమేన్. యోసేపుకి ఒక గ్రహింపిచ్చాడు. నీ భార్య అయిన మరియా పాపము చేయలేదు, పరిశుద్ధాత్మగా నేనే ఆమె గర్భంలోకి వెళ్ళబోతూ ఉన్నా. పొరపాటున రేపన్నాకు వదిలిపెట్టి వెళ్తావేమో, జాగ్రత్త, ఆమె వెంటే ఉండి అన్నాడు. దట్ ఈస్ ఎనదర్ మినిస్ట్రీ. హెడ్షిప్ నేను అంటున్నాడు. గర్భములో ఉంది నేను. డోంట్ టచ్ ద మేరీ, డోంట్ హేట్ ద మేరీ. మేరీని తృణీకరించొద్దు.
మేరీ గర్భములో విత్తనమయ్యొద్దు, మేరీని నువ్వు టచ్ చేయొద్దు. ద సేమ్ థింగ్ అబీమెలెకు ఇంటిలో దేవుడు అబీమెలెకు చెప్పాడు, డోంట్ టచ్ శారా, వధువును తాకొద్దు, వధువు గర్భంలో విత్తనం వేయడానికి ప్రయత్నించొద్దు. నీ ఇంట్లో గర్భాలు మూసేస్తా. ఎందుకు గర్భాలే మూసాడు? ఆయన పుడుతుంది గర్భములో నుండే. ఆమేన్. ఏదైతే ఆధారంగా దేవుడు చేసుకొని ఉన్నాడో ఆమేన్, ఫ్రూట్ లేకుండా చేస్తా. సోదమ కండిషన్, విత్తనాలు లేకుండా చేస్తా. ఎన్నిసార్లు మీరు వేసినా, అందుకే ప్రవక్త అంటాడు, వాక్యం ప్రసంగించేటప్పుడు దేవుడు కానీ హృదయాన్ని తెరవకపోతే, తండ్రి కానీ ఆకర్షించకపోతే విత్తనము గర్భంలో పడదు, విత్తనము హృదయములో పడదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అది కలయిక ద్వారా కలిగినట్టుగా ఉంటుంది, కానీ వారిద్దరి మధ్యలో దేవుడు ఉన్నాడు అక్కడ. అవును, నేనే పాస్టర్ని, మీరు సంఘము, నేను వాక్యం చెప్పి మీరు రక్షించబడ్డారు. నో నో సార్, సంఘానికి పాస్టర్కి మధ్యలో దేవుడు ఉన్నాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఇద్దరు కలయిక కాదు అది. యు కాంట్ డిస్ బ్రైడ్. మనిషికి, స్త్రీకి, పురుషుడికి మధ్యలో దేవుడు నిలబడుతున్నాడు. మల్టిప్లై అంటున్నాడు, విస్తరించమంటున్నాడు. అలాగునే ఏమంటున్నాడంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నాడు. పౌలు వాక్యం ప్రసంగిస్తూ ఉండగా దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు. సో మెనీ వూమ్స్ ఆర్ దేర్. ఎంతో మంది గర్భాలు, ఎంతో మంది విత్తనాలు, క్షమించండి, ఎంతో మంది హృదయాలు అక్కడ ఉన్నాయి. కానీ దేవుడు పౌలుకి లూదియాకి మధ్యలో నిలబడి లూదియా గర్భాన్ని తెరిచాడు. ఆయన విత్తనము నాటాలంటే మొదటగా విత్తనం యొక్క భూమిని తీయాలి. అలా వేయగానే అది మొలకెత్తదు. విత్తనాన్ని లోడి తెరిచి విత్తనము నాటాల. గ్రౌండ్లో విత్తనము తెరిచి నాటితేనే విత్తనం పడుతుంది అక్కడ. హల్లెలూయా. ఎవరిలో నుంచి అయితే దేవుడు రాబోతున్నాడో వాళ్ళకే దాడి. వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్, ఎవరిలో నుంచి అయితే దేవుడు రాబోతున్నాడో వారి మీదే దాడి. హల్లెలూయా. అబీమెలెకు దాడి చెయ్యాలని చూసింది శారా మీదే. ఎంతోమంది గెరారు ప్రాంతంలో అందగత్తెలు ఉన్నారు, కానీ అబ్రహాం యొక్క భార్య మీదే గెరారు రాజని అబీమెలెకు కన్నుబడినది. ఆమేన్. నాబాలు స్వాస్థ్యం మీదే, నాబోతు స్వాస్థ్యం మీదే ఆహాబు కన్నుబడినది. ఎన్నో భూములు ఉన్నాయి, కానీ నాబోతు భూమి వాడు కావాలనుకున్నాడు. అంతేనా? నాబోతు భూమి వాడు కావాలనుకున్నాడు. ఎందుకు? స్కెచ్ బిహైండ్ దర్ ఇస్ ఎ సర్పెంట్. ఆ ఆలోచన రావడానికి మునుపు ఒక సాతాను వెనకాల ఉన్నది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గమనించండి, ఫలము రావడానికి మునిపే ఒక నిజమైన వర్షము పడి విత్తనం మొలకెత్తింపజేసి ఒక జీవాన్ని బయటికి తేడానికి మునిపే అక్కడ ఏం జరుగుతుంది? ఒక గలిబిలి జరుగుతుంది. బలవంతముగా నా బోధే నమ్మాలి. అబ్రహాము కూడా ఆపలేకపోయాడు, భయం వేసి. అంతేనా? అబ్రహాము కూడా భయం వేసి చెప్పలేకపోతున్నాడు, సైలెంట్ పక్క వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఒప్పుకోలా. మనిషి సపోర్ట్ చేద్దామని అనుకున్న కొన్నిసార్లు మనిషి భయపడిపోతాడు. అమ్మో, నన్ను కూడా చంపేస్తారేమో వీళ్ళ జోలికి వస్తే. ఆమేన్. కానీ మనిషి వెళ్ళిపోయిన ప్రియులారా, సొంత యజమానుడే అబద్ధం చెప్పి పక్కకి వెళ్ళిపోయినా కానీ దేవుడు ఒప్పుకోలా. ఎందుకంటే వాగ్దానం ఉంది అక్కడ. దేవుడు వాగ్దానం చేస్తుంది ఎందుకొరకు? శారా, నీ గర్భములో నుండి విత్తనం ఇవ్వబోతున్నాను, ఆకాశంలో నక్షత్రాల వలె చేస్తా, సముద్రంలో ఇసుక రేణు వలె చేస్తా. ద గ్లోరిఫైయింగ్ థింగ్. ఈ రెండిటికి మధ్యలో దేవుడు ఏం చేస్తున్నాడు? వధువుని మహిమపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాము మరలా తిరిగి వచ్చిన తర్వాత, ఆ తర్వాత గమనించండి, ఎలోహీం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి కాలంలో దేహాలు మార్చబడ్డాయి, కానీ వెంటనే గర్భం అందుకోలా.
ఆమేన్. ఆ మాట మీకు అర్థమైనదా? ఆయన మాట చెప్పింది ఏంటి? మీదటికి అన్నాడు. అంటే ఎలాగా? ఇస్సాకులాగా వస్తున్నా. ఆమేన్. ప్రక్రియ గమనించండి. మీదటికి నేను మరలా ప్రత్యక్షమబోతూ ఉన్నా. మరలా నీకు ఋతుక్రమము జరగవలసి ఉన్నది. ఆమేన్. ఎండిపోయిన నీ గర్భం మరలా చిగురించబడి, ఇదివరకు ఎలాగైతే విత్తనము స్వీకరించడానికి మునుపు ఒక ఋతుక్రమం అనేది స్త్రీకి ఉన్నదో, మరలా నీకు అది ఇచ్చేటప్పుడు 28వ దినమప్పుడు మరలా ప్రత్యక్షమవుతానన్నాడు. ఆమేన్. విత్తనం వేయటానికి 28వ దినం దాకా దేవుడు వెయిట్ చేశాడు. లైఫ్ ఆఫ్ టైం, అంతేనా? టైమ్ ఆఫ్ లైఫ్, జీవకాలము వచ్చేదాకా దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆమేన్. జీవకాలము వచ్చేదాకా మన ప్రభు మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. జీవకాలము వచ్చిన తర్వాత దేవుడు మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. అప్పుడు ప్రామిస్డ్ సన్ మీ గర్భాల్లో పడ్డాడు. ప్రవక్త అంటాడు, ఈ వాగ్దాన కుమారుడు పుట్టేదే ఎత్తబడుట. గర్భంలో పడిన ఈ క్రీస్తు యొక్క పరిపక్వతే ఎత్తబడుట. ఎలోహిం దర్శింపు రావగానే అయిపోలా. ఎలోహిం దర్శింపు రాగానే అయిపోలా. ఆమేన్. మీరు చూడండి, ఆ సమయాల్లో మనం గమనించినప్పుడు ఒక పక్క దేవుడేమో శారాకి ఏం వాగ్దానం చేస్తున్నాడు? పిల్లలని విస్తరింపజేస్తా, ఫలింపజేస్తా అంటున్నాడు. ఆమేన్. మరొక పక్క కండిషన్ ఏముంది? అబార్షన్స్. సొదొమ కండిషన్ ఏంటి? అబార్షన్స్. మీరు చూశారు కదండి, ముళ్ళ పొదలు లేయటము, అబార్షన్ జరిగిపోవటం. విత్తనం పడుతుంది, ఒక 3 నెలలు ఎదుగుతుంది, అబార్షన్ అయిపోతుంది. కొన్ని విత్తనాలు పడగానే పోతున్నాయి. నా మాట మీరు పట్టించుకుంటున్నారా? కొన్ని విత్తనాలు పడి కొన్నిసార్లు అది బలంగా ఉండినట్టుగానే ఉంటున్నాయి. ఒక 3-4 నెలల పాటు వాళ్ళు పొట్ట కూడా చూపించుకుంటున్నారు, ఇదిగో 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 అని. అంతలోపే అబార్షన్ జరుగుతుంది. ఆమేన్. ఏదొక గలిబిలి ద్వారా మా భర్త మమ్మల్ని తిట్టాడండి, అందుకే నేను ఇది తినేసా. బొప్పాయికాయ తిన్నా, అబార్షన్ అయిపోయింది. పలాని వేడి వస్తువులు తిన్నా, అబార్షన్ అయిపోయింది. అంటే ఏదో ఒక చికాకు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక విధానములు సొదొమలో వెళ్తూ ఉన్నాయి. సొదొమ అనంటే కేవలం ఫిజికల్ సిన్ మాత్రమే కాదు మాట్లాడుతుంది. ద స్పిరిచువల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఆత్మీయమైన కార్యాలు సొదొమలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి అక్కడ. ఆమేన్. వాళ్ళు కేవలము పురుషుడు అంటే కేవలము వాళ్ళు భౌతికంగా పురుషుడు కూడుకోవటం మాత్రమే కాదు అక్కడ. అంటే వాళ్ళ దృష్టి ఏమైందంటే, మ్యారేజ్ని మనకొద్దు. ఏమొద్దంట? తర్వాత చూద్దాంలే ఏదన్నా ఉంటే భవిష్యత్తులో. మ్యారేజ్ జరిగితే సంసారము, డేటింగ్ అయితే ఆమేన్. దేవుడు వస్తున్నాడు, వరాల ద్వారా దర్శిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. దేవుడు వస్తున్నాడు, సంఘాన్ని దర్శిస్తున్నాడు, విత్తనం ఇట్లా వెళ్ళిపోతున్నాడు. స్త్రీ ప్రవక్త అన్నాడు కదా, వరములు అనేదేమో ఫీమేల్ స్పిరిట్ అన్నాడు. గిఫ్ట్స్ ఆర్ ద ఫీమేల్ స్పిరిట్, వర్డ్ ఈజ్ ద మేల్ స్పిరిట్ అన్నాడు. వాక్యం అనేది పురుషుడి ఆత్మ, వరములు అనేది స్త్రీ ఆత్మ అన్నాడు. స్త్రీ ఆత్మ అయిన ఈ వరములు సంఘం అనే స్త్రీతో కలుసుకొని కూడుకుంటున్నప్పుడు అక్కడ విత్తనాలు పడడం లేదు. హల్లెలూయా. సరే అని బోధనా వర్షము ద్వారా విత్తనము వేసినా ఎంతవరకు బోధనా వర్షం ఉంటుంది? 6 నెలలు ఉంటుంది.
3 నెలలు ఉంటుంది. తర్వాత ఎలాగైతే విత్తనం మొలకెత్తిందో గుండె రాటం కొట్టుకుంటా ఉంది. ఆమె బాగా పిండం గట్టిపడి అప్పుడే కొద్దిగా అన్నీ రూపు దాల్చబడతా ఉన్నాయి. ఆలోపే ఏదో ఒకటి జరగటం అయిపోతుంది అక్కడ. హల్లెలూయా. అంటే విత్తనము పరిపూర్ణంగా ఎదగాలంటే వాళ్ళకి లేటర్ రైన్ కావాలా? దే హ్యావ్ టు బి వెయిట్ ఫర్ ద లేటర్ రైన్. ముందు ఈ బోధలో వాళ్ళు పరిపూర్ణంగా ఎదిగి ఒక స్థానం కొరకు వచ్చి వేరే వర్షం కొరకు ఎదురు చూస్తున్నారంటే అది నిజమైన విత్తనము. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ఏ వర్షమైతే అబ్రహాముకు పడిందో అదే వర్షము లోతుకు పడిందంట. ఏ వర్షము? బోధన వర్షం. నమ్మాడు అబ్రహామును లోతు. నా మాట మీరు వింటున్నారా? అబ్రహాముని లోతు నమ్మాడా? నమ్మాడు. అసలు లోతుని దేవుడు పిలిచాడా? పిలవలా. లోతు ఎవరిని బట్టి వచ్చాడు? ఎలా వచ్చాడు? వాళ్ళ అమ్మ నాన్న తెచ్చుకున్నాడా? నా మాట పట్టుకోండి మీరు. అబ్రహాము నానైనా వచ్చాడు కానీ లోతు వాళ్ళ అమ్మ రాలా. లోతు వాళ్ళ నాన్న చచ్చిపోయాడులేండి ఎప్పుడు. కానీ లోతు తన బంధువులు వేసుకొని రాలా. హీ ఫాలో ద మెసేజ్. అబ్రహాముకు దేవుడు ఏ స్వరమతో అయితే వాక్యం చెప్పాడో ఈ స్వరాన్ని ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు లోతు ఆకర్షించబడ్డాడు బోధకి. ఈ ఫార్మల్ వర్షానికి, ఈ తొలకరి వర్షానికి, అబ్రహాం బోధిస్తున్న ఈ బోధనా వర్షానికి లోతు కుటుంబం ఆకర్షించబడింది. లోతు తన భార్యతో అబ్రహామును వెంబడించాడు, శారాను వెంబడించాడు. ప్రతి దానిని లోతు కూడా వదులుకుంటూ వచ్చాడు. ఆమేన్. బాగా అబ్రహాము కూడా లోతుని బాగా ప్రేమిస్తున్నాడు. వినాలి నా మాట మీరు. అబ్రహాము లోతుని బాగా ప్రేమిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నీ తండ్రిని విడిచి, నీ దేశాన్ని విడిచి, నీ బంధువులు విడిచి నువ్వు బయటికి రా అన్నాడు. అందరిని అబ్రహాము విడిచాడు, కానీ అబ్రహామును వాళ్ళు వెంబడించారు. అర్థమైంది నా మాట? అబ్రహాం అందరినీ విడవటానికే ప్రయత్నించాడు, కానీ అబ్రహాము వర్తమానాన్ని పట్టుకొని లోతు వెంబడించాడు. ఆమేన్. కానీ అబ్రహాముకు తెలుసు రేపన్నక ఏదో ఒక గలిబిలి రాబోతున్నది. దేనికి? బోధనా వర్షానికి, కడవరి వర్షానికి మధ్యలో ఒక గొడవ రాబోతుందని అబ్రహాముకు తెలుసు. హల్లెలూయా. ఈ ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, లోతు సొదొమ గొమొర్రా పట్టణముల్లో ఉన్నప్పటికీ పాపాన్ని చూసి ప్రేరేపించబడలేదు, కానీ హృదయములో నొచ్చుకొని పాపాన్ని చూసి ద్వేషించుకునేవాడంట. ఎలాంటి చేష్టాలు చేస్తున్నారా మీరని. సొదొమ గొమొర్రా కార్యములను లోతు వెంబడించలా. తన సొంత కుమార్తెలను చాలా కన్యకలుగా పెంచాడు లోతు. ఎవరి ప్రభావం అది? బోధనా వర్షం యొక్క ప్రభావం. దేవుని కుమార్తెలు నరుల కుమార్తెలతో వెళ్ళకూడదు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళకూడదు. ఆమేన్. నీ వర్తమానము మరో వర్తమాన ప్రజలకు ఇవ్వకూడదు. అంటే సంఘ శాఖలకు ఇవ్వకూడదని స్టార్టింగ్లో బాగానే గట్టిగా ఉన్నాడు ఆ వ్యక్తి. బోధనా వర్షంలో బలంగానే ఉన్నాడు. కానీ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ లోతు పిల్లలకి, ఈ లోతు యొక్క గొర్రెల కాపర్లకి, అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకి గొడవలు అయిపోయాయి అంట. నా మాట మీకు అర్థమవుతుందా? అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు బై ద మెసేజ్. వర్తమానము ద్వారా ఇద్దరు బ్లెస్ చేయబడ్డారు. అబ్రహాము గొర్రెలు విస్తారంగా ఉన్నాయి, లోతు గొర్రెలు కూడా విస్తారంగా ఉన్నాయి. ఆమేన్. కానీ ఎలోహిం యొక్క విజిటేషన్ జరగాలంటే, ఎలోహిం వచ్చి విజిటేషన్ జరిగించాలంటే ఆయన మొదటిలో చెప్పిన వాగ్దానాన్ని అబ్రహాం నెరవేర్చాలా? ఏ వాగ్దానం అది? నీ తండ్రిని విడిచి, నీ దేశాన్ని విడిచి, నీ బంధువుల్ని విడిస్తేనే నేను నీ కుమారుని ఇస్తానని చెప్పాడా మాట? నేను నీకు ఇస్సాకునివ్వాలంటే, నీ సంతానము సముద్రంలో ఇసుకలాగా మారాలంటే, నీ సంతానం ఆకాశంలో నక్షత్రాలుగా మారాలంటే, గుర్తుపెట్టుకొని నేను చెబుతున్న కొన్ని కార్యాలు ఎందుకొరకు మీ జీవితాల్లో జరగవు అంటే
దేవుడు కొన్ని వాటి చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దీనిని వదిలిపెడితే చేస్తానంటాడు, కానీ నువ్వు వదిలిపెట్టవు, ఆయన చేయడు. నీవు దాన్ని వదిలిపెట్టకుండా ప్రార్థన చేస్తూ ఉంటావు. అది అబ్రహాం చేసినది. దేవుడు ఒక మాట చెప్పి దాన్ని వదిలిపెట్టంటే దాన్ని వదిలిపెట్టి నువ్వు ప్రార్థన చేయి, ఎలోహిం నీకు చెప్పకుండా ఇంటికి వస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే మీరు చూడండి 17వ అధ్యాయం తర్వాత ఎప్పుడైతే లోతు వెళ్ళిపోయాడో 17లో పేరు మార్చాడు. లోతు వెళ్ళిపోయాక దేశము లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు. దేవుడు మొదటిలో పిలిచిచ్చిన వాగ్దానము కరెక్ట్గా నెరవేరిన దర్శనం అక్కడ. ప్రవక్త చాలాసార్లు అన్నాడు ఈ మాట. ఆయన చూపించిన దర్శనము ఎగ్జాక్ట్గా పిక్చరు మరలా కళ్ళ ముందు వచ్చేదాకా ఆయన చెప్పింది జరగదన్నాడు. అన్నాడా? స్వస్థపరచడానికి ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఒక స్త్రీకి, ఒక సిస్టర్కి. ప్రభువా వెళ్ళగొట్టు, రోగాన్ని వెళ్ళగొట్టు, నువ్వు చూపించావు రోగాన్ని వెళ్ళగొట్టు, చూపించు రోగాన్ని వెళ్ళగొట్టావు అంటాడు. అరగంట అవుతుంది, ఏం జరగదు. పైపెచ్చి వాళ్ళకి చెబుతాడు, దేవుడు మీ అమ్మగారిని స్వస్థపరచబోతున్నాడు అన్నాడు. వాళ్ళు బాగా సంతోషపడ్డారు. ఓకే లెట్స్ ప్రే అన్నారు. అందరూ ప్రార్థన చేస్తారు మోకాళ్ళు వేసి. ఎంతసేపు ప్రార్థన చేస్తే స్వస్థత జరగదు, హీలింగ్ జరగదు. వాళ్ళు ప్రవక్త అంటాడు, సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ అంటాడు. బిల్లి ఏం జరుగుతుంది అని అంటాడు. వెయిట్ ఒక నిమిషం ఆగండి అంటాడు. ఎప్పటికే 2 గంటలు అయిపోయి ఉంటుంది. మోకాళ్ళు ప్రార్థన లేలా చేస్తానే ఉన్నాడు, కానీ జరగట్లా. కానీ కాసేపు ఆగిన తర్వాత దేవుడు ఒక చిన్న స్వరంతో బ్రదర్ బాలంతో మాట్లాడతాడు. నువ్వేం చేస్తున్నావు అంటాడు. ప్రభువా నువ్వు చెప్పిన దాని ప్రకారం వచ్చి ప్రార్థన చేయించున్నాను అంటాడు. నేను చూపించిన దర్శనం ఏంటి అంటాడు. ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. జ్ఞాపకం చేస్తే ఈయన ప్రార్థన చేసేటప్పుడు టయానికి ఒక ముసలావిడ తలుపులు తీసుకొని ఆమె వెళ్ళాలి, వెనకాల వెళ్ళి కూర్చోవాలా, కిటికీ దగ్గరికి వెళ్ళాలి. ఆమె తలుపు తీసుకొని కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ ముసలాం నిలబడాలా. ఇది దర్శనంలో ఉన్నది. ప్రవక్త ఎలాగే ప్రార్థన చేస్తున్నాడు, తన కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదే సమయంలో ఒక ముసలావిడి వచ్చి ద్వారం తీయబడి కిటికీ దగ్గరికి వెళ్ళాలా. ఇది ఇంకా రాలా, ఆమె ఇంకా రాలా. సిస్టర్ పడుకుంది, బ్రదర్ బాణం ప్రార్థన చేస్తున్నాడు. ఈ బ్రదర్తో పాటు ప్రవక్తతో పాటు తన కుమారుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. సగం హాఫ్ ఆఫ్ ద పార్ట్ జరిగింది అక్కడ. కానీ దేవుడు దానికి సాటిస్ఫై కావట్లా. మీరు గమనించారా? దర్శనం చూపించడం ఏంటి, ఆ దర్శనం నెరవేరేదాకా వేచి ఉండటం ఏంటి? స్వస్థపరిచానని చెప్పింది దేవుడే, స్వస్థపరుస్తానని చెప్పింది దేవుడే. చెప్పి ఏం చెప్పాడు తెలుసా? ఒక విజనే చూపించాడు. ఇదంతా కరెక్ట్గా ఉంటేనే చేస్తాను అన్నది ప్రవక్తకు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడు? దేవుడు స్వస్థపరచబోతున్నాడు అని చెప్తున్నాడు. కానీ దేవుడు హెచ్చరించాడు, అట్లా కాదు బిల్లి, అలా కాదు నేను మాట్లాడుతుంది. నేను చెప్పిన పిక్చర్, నేను చూపించిన వీడియో క్లిప్ కరెక్ట్గా నెరవేరాలన్నాడు. అప్పుడు అంటాడు ప్రవక్త, సహోదరుడా పైకి లే అన్నాడు. ప్రార్థన వద్దా? చేద్దాం ఆగా అంటాడు. ఇంకా కొద్ది టైం ఉంది అంటాడు. ఆమె ఒక అరగంట అయిన తర్వాత ఆమె నిజంగానే సిస్టర్ తలుపు తీసుకొని వచ్చి ఆ కిటికీ దగ్గరికి నిలబడి ఇట్లా ఆ కిటికీ కాడ నిలబడినప్పుడు అప్పుడు ప్రవక్త అంటాడు లెట్స్ ప్రే అంటాడు. ఇదన్నీ వాళ్ళకి చెప్పడు. ఆమేన్. కానీ విజన్లో ఏమి చూశాడో, ఏ వాగ్దానం ఇచ్చాడో, ఏమి జరగబోతున్నదో, ఎవరు ఏ ప్లేస్లో పెట్టబడాలో ప్రవక్త కరెక్ట్గా గమనిస్తున్నాడు అక్కడ. ఎప్పుడైతే సిస్టర్ వచ్చి ఆ కిటికీ దగ్గర నిలబడి ఉండదో అప్పుడు ప్రవక్త అన్నాడు లెట్స్ ప్రే, నీ తల్లిగారు స్వస్థత పొందబోతున్నారు, హీలింగ్ ఇప్పుడే జరగబోతున్నది అన్నాడు. ఆమేన్. అప్పుడు మోకరించి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దాకా ప్రార్థన చేసిన ప్రార్థన ప్రతిఫలం రాలా ప్రార్థనకి. కానీ దర్శన ప్రకారము, చిత్త ప్రకారము ప్రార్థన నెరవేరును. ఇట్ విల్ నాట్ టేక్ సో లాంగ్ టైం. దేవుని యొక్క దర్శన ప్రకారముగా, చిత్త ప్రకారముగా నువ్వు ప్రార్థించు, వాగ్దాన ప్రకారం ప్రార్థించు, అది ఎక్కువసేపు పట్టదు. అది కాబట్టి నీకు ఆ పిక్చర్ క్లారిటీ రావాలా. నా జీవితంలో దేవుడు ఏది తీసేయమన్నాడు, ఏది తొలగించమన్నాడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన నాకు ఏమి చెప్పాడు తీసేయమని అని నీకు అర్థమైపోవాలా.
ఎప్పుడైతే నువ్వు ఆ స్వరాన్ని విని వాటిని తొలగించుకుంటావో అప్పుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే మనం చూసాము కర్మేల పర్వతము మీద దర్శన ప్రకారముగా ఏలియా నిలబడి బలిపీఠాన్ని తిరిగి మరలా కట్టి ప్రార్థన చేయించు ఉండగానే ప్రొఫెట్ అన్నాడు, ఎందుకు 400 ప్రవక్తలకు వ్యతిరేకంగా ఏలియా నిలబడి అంత గంభీరంగా సవాలు విసిరాడంటే ముందే దర్శనాన్ని చూచాడు అన్నాడు. ఆమె అక్కడ జరగబోతున్న బయలుపాటు ముందే ఏలియాకు ఉందన్నాడు. హల్లెలూయా. ఇది చూసిన పిక్చరు కరెక్ట్గా 400 మంది అక్కడ నిలబడాలా. పిక్చర్ తప్పకూడదు. ఏలియా దేన్నైతే చూశాడో ఇవన్నీ కరెక్ట్గా పలానా వాడు ఈ మాట పలకాల, పలానా వ్యక్తి ఈ మాట పలకాల. నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. పలానా వ్యక్తి నీ గురించి నిజానికి ఏమండు, కానీ దర్శన ప్రకారం పలుకుతాడు వ్యతిరేకంగా. నిజానికి ఆ ఒక స్త్రీ నిన్ను ఏమందో చాలా మంచిదామె, కానీ దర్శనం ప్రకారం పలకాల. ఏమే ఇవన్నీ కరెక్ట్గా చదువుతున్నప్పుడు 400 ప్రవక్తలు అలా నిలబడిన తర్వాత అప్పుడు ఏలియాకి అర్థమైనది. మొదటగా మీరు కానిచ్చండి అన్నాడు. ఆమేన్. వాళ్ళందరూ కానిచ్చి ఆ నీళ్లు పోసి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా, కట్టెలు పెట్టి మాంసం పెట్టి ప్రార్థన చేస్తుండగా దేవుడు రాల. ఆమేన్. అది అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ దర్శనం, అందరూ వారి వారి స్థానాల్లో నిలబడిన తర్వాత అప్పుడు ఏలియా, మీరు గమనించండి, ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేస్తున్నాడో ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని కురిపించబడినది. ఆమేన్. గంటలు గంటలు చేయలేదు అక్కడ. అకార్డింగ్ టు ద విజన్, దర్శన ప్రకారముగా, చిత్త ప్రకారముగా, వాగ్దాన ప్రకారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని బలిపీఠం మీద కురిసింది. నీళ్ళతో సహా, కర్రలతో సహా, మాంసంతో సహా మొత్తం కాలిపోయినది. అకార్డింగ్ టు ద విజన్. అందుకే అబ్రహాం దగ్గర దేవుడు వచ్చినప్పుడు దర్శన ప్రకారముగా, దేవుడు చూపించిన వాగ్దాన ప్రకారముగా ఎప్పుడైతే అబ్రహాము తన స్థానంలో నిలబడ్డాడో అప్పుడు వచ్చాడు ఎలోహిం ఇంటికి. ప్రతి సందర్భానికి ఇది వర్తిస్తుంది. ఆ దైవికమైన ప్రత్యక్షత, ఆ దర్శనము, దేవుడిని జీవితంలో అడిగిన వాటిని నువ్వు ఇవ్వకపోతే దేవుడు ఏమీ చేయడు. దేవుడు నీకు చూపించిన వాటిని కానీ నువ్వు తీసివేయకపోతే దేవుడిని జీవితంలో కదిలాడడు. నువ్వెంత ప్రయత్నమైనా చేసుకో, నువ్వెన్ని మోకాలనే వేసుకో, నువ్వు రాత్రి మగళ్ళు మోకాలు గోడకేసి రుద్దుకో, దేవుడు రాడు. 25 ఏళ్ళు ఆపాడు అబ్రహాంని. అప్పుడు 24-23 సంవత్సరాల దాకా లోతు వెళ్ళాల. ఆమేన్. లోతు వెళ్ళాక పేరు మార్చి ప్రత్యక్షమయ్యాడు. లోతు ఉన్నంతసేపు పేరు మార్చలా, లోతు వెళ్ళాక పేరు మార్చాడు, ప్రత్యక్షమయ్యాడు. దట్స్ గాడ్. ఆయన విధానం అది. దర్శన ప్రకారంగా పనిచేయవాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ లోతు వెళ్ళిపోయాడో అబ్రహాం దగ్గరికి అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఎప్పుడు దాకా లోతు ఉన్నాడు అబ్రహాంతో? ఎప్పుడు దాకా ఉన్నాడు? కడవరి వర్షము కుమ్మరించబడటానికి మునుపు దాకా ఉన్నాడు. ఆమేన్. కడవరి వర్షం ఎంత ప్రేమ తెలుసు అబ్రహాంకి. లోతు చిక్కబడితే వేరే ప్రాంతానికి వెళ్ళి చిక్కబడినప్పుడు కూడా అబ్రహాము లోతు కొరకు వెళ్ళి లోతు సంపద మొత్తం రక్షించుకొని తిరిగి తెచ్చాడు. అంత ప్రేమ. ఆమేన్. అయినప్పటికీ దేవుని యొక్క మనసు ఏమై ఉన్నది? దేవుని మనసు ఏమై ఉన్నది? నేను రావాలంటే, ఈ వర్షము కురవాలంటే మొదటిగా చెత్త అక్కడ ఉండకూడదు. అంటే సాగ్రిగేషన్. బోధలో అందరు కలిసి ఉంటాం, బోధనా వర్షంలో అందరు కలిసి ఉంటాం, కానీ కడవరి వర్షంలో అందరు కలిసి ఉంటాం. ఆమేన్. కడవరి వర్షం పడే టయానికి అందరూ కలిసి ఉండం మనము. ఎందుకంటే ఆ వర్షము కురవడానికి మునిపే దేవుడు ఏదో ఒకటి పెట్టి అక్కడ, మీకు అర్థమైంది కదా, ఎలోహిం రావడానికి మునుపు గలిబిలి. కొద్ది జాగ్రత్తగా వినండి. ఎలోహిం రావడానికి మునుపు గలిబిలి జరిగింది. అక్కడ లోతు వెళ్ళిపోయాడు. కుమారుడు పొందటానికి మునుపు
ఒక గలిబిలి. అర్థమైంది అన్నమాట మీకు? 2 డిస్టర్బెన్సెస్ ఇన్ అబ్రహాం లైఫ్. 2 విభేద కార్యక్రమాలు జరిగాయి ఆయన జీవితంలో. ఈ 2వది ఎత్తబాటు పొందటానికి మునుపు జరిగిన గలిబిలి. అర్థమైందా? నా మాట పట్టుకున్నారా? నో, వీఆర్ నాట్ ఇన్ ద ఏలియా మెసేజ్, బట్ వీఆర్ ఇన్ ద క్రైస్ట్ మెసేజ్. వి ఫాలో 1963, వి ఫాలో ద క్లౌడ్. మనం మేఘాన్ని వెంబడిస్తున్నాము. మనం 2వ రాకడలో భాగమైపోయాము. మనమందరము కూడా రేపో మాపో ఎత్తబాట్లకు వెళ్ళబోతూ ఉన్నాము. మనమందరం కూడా ఆర్భాటంలో భాగమైపోయాము. ఆమేన్. రైట్. ఒక గలిబిలి ద్వారా ఒక వర్తమానానికి ఇవ్వబడినది. కానీ ర్యాప్చర్కి మునుపు, ఎత్తబడుటకు మునుపు కోత కొయ్యడానికి కొడవలు పట్టుకొని ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయుటకు మరలా దేవుడు ప్రత్యక్షమవబోతున్నాడు. ఆమేన్. ఆ సమయాలలో అందరి గర్భాలలో వేరే రాజు విత్తనాలు పడిపోతాయి. కానీ ఎవరైతే వాగ్దానము కొరకు ఎన్నిక చేపట్టారో, ఎవరైతే సంతానము కొరకు ఎన్నిక చేపట్టారో, ఎవరైతే నిజమైన దేవుని భార్యగా ఎన్నిక చేపట్టారో వారిని మాత్రమే దేవుడు తప్పించుటకు ఆ రాజు హృదయాన్ని గలిబిలి చేస్తాడు. ఆమేన్. బిఫోర్ ద రాప్చర్, ఎత్తబడుటకు మునుపు, లేటర్ రైన్, కడవరి వర్షాన్ని కురిసే సమయానికి మరలా ఒక గలిబిలి వస్తుందన్నమాట. ఆమేన్. అందుకే నేను చెబుతాను, రాకడలోకి వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులు కాదు. ఎత్తబాట్లకు వెళ్ళేవాడే విశ్వాసి. రాకడలో వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులు కాకపోవడం ఏంటి? ఎత్తబాటులోకి వెళ్ళేవాడు విశ్వాసం ఏంటి? అవును, రాకడ నమ్మి నువ్వు లోపలికి రావటము 3 kinds ఆఫ్ బిలీవర్స్లో నువ్వు ఒకడివి. ఆమేన్. కానీ ఎత్తబడుట అనేది కేవలం విశ్వాసులకు మాత్రమే సంబంధించినది. ఆమేన్. అందుకే నేను అన్నాను, గ్రంథము మరి 7 ముద్రల పుస్తకము నీ దగ్గర ఉన్నంత మాత్రాన నీకు వాక్యదేహం ఉన్నదని కాదు. నువ్వు రాకడ నమ్మినంత మాత్రాన నువ్వు ఎత్తబాటులో ఉంటావని కాదు. ఆమేన్. 3 kinds ఆఫ్ బిలీవర్స్ కూడా రాకడలో భాగమయ్యారు ఆర్భాట వర్తమానములో. కానీ విత్తనము తనకు తానుగా మొలకెత్తుతున్నప్పుడు అది సగం దూరంలో ఆగిపోయేది కాదు. అది ఆమేన్. నిజమైన విత్తనము లూకా 8:8 ప్రకారముగా అది 100 ఫలితం తీసుకురావటానికి అది రోజు శక్తిని పొందుకొని, సామర్థ్యం పొందుకొని, ఆమేన్, దేవుని యొక్క వర్షాన్ని పొందుకొని అది ఎదుగుతూ వెళ్ళిపోయింది. అది హల్లెలూయా. 7వ ముద్రలో దేవుడు రహస్యమైన తన మార్గాన్ని ఎన్నుకొని తన కార్యాలు చేస్తున్నాడు ఆయన. ఆమేన్. అందుకే అరగంట నిశ్శబ్దము పరలోకములో ఉన్నది. ఆమేన్. కానీ భూలోకంలో మాత్రం ప్రవక్త అంటాడు, ఆయన ఎప్పుడు దిగి వచ్చినా సరే అక్కడ అరుపులు కేకలు ఉంటాయి అన్నాడు. అంటే ఒక మాట అన్నాడు ఆయన, ఎక్కడైతే యేసు ఉన్నాడో అక్కడ అరుపులు ఉంటాయి అన్నాడు, కేకలు ఉంటాయి అన్నాడు. దేవుడు ఆకాశంలో ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు, సింహాసనం మీద ఉన్నప్పుడు పరిశుద్ధుడు 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 అని అంటున్నారా? అది మౌనం కూర్చుంటున్నారా? అన్నారా? వింటున్నారా నా మాట మీరు? యేసు యొక్క సింహాసనము ఎక్కడ ఉన్నా అక్కడ ఏముంటాయి? గోల ఉంటుందన్నమాట. పరిశుద్ధుడు 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 అని కెరూబులు సెరూబులు ఆరాధిస్తున్నాయంట. ఆమేన్. ప్రొఫెట్ ఒక మాట అన్నాడు, ఆయన ఎప్పుడు తన సింహాసనాన్ని విడిచి లేద్దామా అని చూస్తున్నాడంట.
ఎందుకంటే విమోచించబడిన ప్రజలు పరలోకంలో లేరు. దేవుని యొక్క అవసరత పరలోకంలో లేదు. సహాయము కోరేవారు పరలోకంలో లేరు. దేవుని కొరకు మొరపెట్టే వాళ్ళు పరలోకంలో లేరు. దేవుని కొరకు మొరపెట్టే వాళ్ళు భూమి మీద ఉన్నారు. దోత మొరపెట్టదు, ప్రభువా నువ్వు దిగిరా నన్ను రక్షించని. కింద ఎప్పుడు దిగుదామా అని చూస్తున్నాడంట ఆయన. ఆమె ద రియల్ బ్రైడ్ ఎప్పుడు వస్తుందా, నిజమైన వధువు వచ్చి ఎప్పుడు మొరపెడుతుందా, ఎప్పుడు నా వధువుకు సహాయం చేద్దామా అని మొదటిగా దేవుడు చూస్తున్నాడంట. అక్కడ ఉన్నప్పుడు శబ్దం ఉన్నది, కానీ అరగంట నిశ్శబ్దములో మీరు గమనించండి, ఎప్పుడైతే సింహాసనం వదిలిపెట్టి ఆయన మనుష్యులలోకి వచ్చాడో, ఆమేన్. మీరు చూడండి ఒకసారి ప్రకటన గ్రంథములో నాతో కలిసి ఒక లేఖనం దీన్ని నేను చూపిస్తాను. ప్రకటన గ్రంథము 21 చూడండి. ఇరవై 21 మొదటి వచనము. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఆమేన్. ఏం చూస్తున్నాడు ఇక్కడ యోహాను? అంతటా నేను క్రొత్త ఆకాశాన్ని చూశాడంట. గమనించండి, రెవల్యూషన్ ఈజ్ అ బుక్ ఆఫ్ సింబల్స్. ప్రకటన గ్రంథం అనేది చిహ్నములుగా రాయబడిన గ్రంథము. ఆమేన్. దేన్ని చూసి అది క్రొత్త ఆకాశం అంటున్నాడో, దేన్ని చూసి కొత్త భూమి అంటున్నాడో మనం గమనించవలసి ఉంది ఇక్కడ. ఆమేన్. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను. నీ ఆత్మ ఇంకా లేదు, నీ ఆత్మ నూతన పరచబడినది. ఆమె కొత్త భూమి, పాత భూమి ఇంకా లేదు. ఇంకా పాప నియమాలు కలిగిన భూమి లేదు. ద ఫార్మల్ రైన్ అంటే ఇప్పుడు కురుస్తున్న పరిశుద్ధాత్మ వర్షం, సంచకరు వర్షం ఇది. కానీ రేపు కురవబోతున్న నిజమైన బలమైన పరిశుద్ధాత్మ గాలికి ఏమి జరగబోతుంది? ఈ భూమి ఇంకా పాత భూమిగా ఉండదు, ఇది క్రొత్త ఆకాశముగా క్రొత్త భూమిగా వధువు మారబోతున్నది. హల్లెలూయా. పాప నియమాలు కలిగిన మాలిన్యముగా ఉన్న ఈ భూమి పూర్తిగా పొగటబడి తుడిచివేయబడి మరొక దేహం ఈ భూమిని మింగబోతున్నది. అదే నా లేఖనం మాట్లాడుతుంది. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించి, నీ జన్మ పాపాలు తొలగిపోయాను, నీ పాప నియమాలు తొలగిపోయాను. నౌ యు ఆర్ ద న్యూ క్రియేచర్ అన్నాడా పౌలు. నువ్వు ఇప్పుడు క్రీస్తులో నూతన సృష్టివి అన్నాడు. పాత సృష్టి అంటే, నా మాట మీరు పట్టుకోవాలి, పాత సృష్టి అంటే ఇది. ఆమేన్. కానీ ఈ సృష్టిలో క్రీస్తు లేడు. ఈ సృష్టిలో నుండి ఆదాము తీయబడ్డాడు, మంటిలో నుండి. అందుకే పాప నియమాలు ఆదాముకి అంటపడ్డాయి. హల్లెలూయా. ఆదాము హవ్వ కూడా మంటిలో నుండి తీయబడింది కాబట్టి హవ్వ ఎప్పుడైతే పాపం చేసిందో హవ్వకి నియమాలు అంటుకున్నాయి. ఈ నియమాలు ఆదాముకు అంటుకున్నాయి. ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో ఆటోమేటిక్ సృష్టి అంతా నియమాలతో నిండిపోయినది. ఆమేన్. ఇదంతా ఏ భూమి? పాత సృష్టిది. కానీ పౌలు మాట్లాడుతుంది ఏ సృష్టి గురించి? ఈ సృష్టి కాదు మాట్లాడుతుంది ఆయన. మీరు క్రీస్తు నందు, మీరు క్రీస్తులో నూతన సృష్టి. మీరు క్రీస్తు ద్వారా యు ఆర్ ద న్యూ క్రియేచర్. ఎలా అవుతున్నారు? క్రొత్త ఆకాశం వచ్చింది భూమి మీదకి ఆల్రెడీ అన్నాడా ఆయన. నేనే దేవుని రాజ్యం అన్నాడు.
ఆమేన్. ఐ యామ్ ద న్యూ హెవెన్, ఐ యామ్ ద న్యూ ఎర్త్. నేనే క్రొత్త ఆకాశము, నేనే క్రొత్త భూమి. మనుషుడు దీని వల్ల బ్రతకడు, మనుషుడు నా మాట వల్ల బతుకుతాడు. ఆమేన్. వాక్యము ద్వారా మనుషుడు బ్రతుకుతాడు. హల్లెలూయా. ఏం మాట్లాడటకు ప్రయత్నిస్తున్నాడు పౌలు? ఏమి చెప్పుటకు ప్రయత్నిస్తున్నాడు? క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి మరలా భూమి మీదకి తిరిగి వచ్చినది. మనుషులను మరలా క్రొత్తగా చేయటానికి, క్రొత్త ఆకాశముగా క్రొత్త భూమిగా చేయడానికి మరలా దేవుడు కడపటి ఆదాము మన కొరకు పుట్టాడు. ఆమేన్. అందుకే ఆదాము యొక్క రక్త కణము స్టాప్ అయిపోయి పాత సృష్టి యొక్క లక్షణాలు ఆగిపోయి కొత్త సృష్టి యొక్క లక్షణాలు మనలో ప్రారంభమైనవి. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద న్యూ క్రియేషన్. నూతన సృష్టి యొక్క ప్రభావము వధువు మీద పడుతుంది ఇప్పుడు. ఎందుకు? నిన్ను కూడా నూతన సృష్టిగా మార్చడానికి. నువ్వు మారిన తర్వాత దీన్ని మారుస్తాం. గుర్తుపెట్టుకో. మొదటగా నువ్వు క్రొత్త ఆకాశం అవ్వాలి, నువ్వు క్రొత్త భూమిగా మారాలి, ఆ తర్వాత నువ్వు దీన్ని మారుస్తావు. ఆమేన్. తర్వాత చూడండి, అదే వచనం కింద ఉంటుంది. సముద్రం ఇకను లేదు, సముద్రము ఇక లేదు, ఎందుకంటే సముద్రానికి ఆరంభం ఉన్నది. ఆమేన్. చదువు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని. ఆమేన్. ఏం చూస్తున్నాడట? ప్రైజ్ లార్డ్. చూడండి పిల్లరా. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని. ఆమేన్. దేవుని కొరకు ఆమె వస్తున్న దానిని యోహాను గమనిస్తున్నాడు. పరిశుద్ధ పట్టణము. ఆమేన్. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి భర్త కొరకు ఇప్పుడే భర్త కొరకు. ఆమేన్. అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుడు చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆమేన్. దేవుని యొక్క నివాసము ఇప్పుడు ఉందా? మనుషులతో అప్రత్యక్షత ఉన్నదా? ఇంకో మాట చెప్పనా? ఎందుకు ఈ కాలము అంత శ్రేష్టమైన కాలం అంటే, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ బి టు గాడ్. ఎందుకు ఈ కాలము అంత మహోన్నతమైన కాలం అంటే, హల్లెలూయా, ఇంత మహోన్నతమైన కాలం ఎందుకు మారిందంటే దేవుడు బహుబలంగా అందుబాటులో ఉన్న కాలం ఇది. తన ఇంటిని వదిలిపెట్టి వచ్చిన కాలం ఇది. ఇంటిలో ఉండి వ్యవహరించినది 7 సంఘకాలాల్లో. ఆయన ఇంటిలో సింహాసనం ముందు కూర్చొని పనిచేసిన కాలమే 7 సంఘకాలాల కాలము. కానీ తన ఇంటిని వదిలిపెట్టి వచ్చిన కాలం ఇది. ప్రతి మనుషుని మధ్యలో దేవుని నివాసం ఉంది. ఆమేన్. అలంకరించబడుటకు దేవుడు ఇదివరకే నీకు సన్నని నార వస్త్రాలు ఇచ్చాడు. అక్షయతను దేవుడు నీకు ఇచ్చాడు. వాక్య దేహమును దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. తర్వాత చూడండి, ఆయన వారితో ఏముండును? కాపురముండును. 7th సీల్లో 7వ ముద్ర తెరవబడినప్పుడు పాదాల కిందకి, బోయాజు పాదాల దగ్గరికి రూతు వెళ్ళి బోయాజు వస్త్రాన్ని కప్పుకొని పండుకున్నది. ఆమేన్.
హల్లెలూయా. ఆయన ఎవరో మొదటగా ఈమె గుర్తుపట్టింది. ఆయన ఏమి అనడాన్ని కూడా గుర్తుపట్టింది. అర్థమైంది నా మాట? ఆయన హృదయంని ఎరిగింది ఆమె. ఆయన హృదయాన్ని ఎరిగి అక్కడికి వెళ్ళి నేను పండుకున్నా ఆయన ఏమి అనుకోడని ఎరిగింది. ఖచ్చితంగా నన్ను విమోచిస్తాడని కూడా రూతు ఎరిగింది. ఆమేన్. తర్వాత చూడండి ప్రియులారా, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును. ఆమేన్. ఇవన్నీ కూడా ప్రియులారా, ఇవన్నీ కూడా భౌతికంగా రేపన్నాక జరగబోతా ఉన్నాయి, ఆత్మీయంగా ఆల్రెడీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఆమేన్. రేపన్నాక ఇవన్నీ జరగబోతున్నాయి, ఆత్మీయంగా ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆమేన్. దేవుడు ఎందుకొరకు యోహాను గమనిస్తున్నప్పుడు పెండ్లి కుమార్తె కొత్త ఆకాశం వలె కొత్త భూమి వలె ఆమె దిగొస్తూ ఉన్నదంట. ఆమేన్. పాత సృష్టి అంతా వెళ్ళిపోయి ఈ కడవరి వర్షం కుమ్మరించబడుతున్నప్పుడు, 7వ ముద్ర తెరవబడుతున్నప్పుడు జీవజలపు ఓట అని ఉంటుంది కింద మాట. మీకు గమనించండి, తీండి ఒకసారి చూద్దాము. ఆ కింద ఒక మాట చదువుతాం, తీండి. 6వ వచనం చూడండి. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిక కొనువానికి జీవజలముల బుగ్గలలో జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఆమేన్. జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఆమేన్. దేవుడు దిగివచ్చి తన బుగ్గలోని జలములను ఇచ్చే సమయం ఇది. ఆమేన్. తన ముద్రను పగలగొట్టుకుని దేవుడు తన వధువుకు మాత్రమే దేవుడు తన కార్యములు చేస్తున్న సమయం ఇది ప్రియులారా. హల్లెలూయా. గమనించండి, యోహాను చూస్తుంది మొత్తం కూడా ఇప్పుడు వస్తున్న వధువునే. ఆమేన్. ఇప్పుడు ఎలా భూమి మారిపోతున్నదో, ఎలా ఆత్మని ఆకాశం మారిపోతున్నదో, ఎలా పెండ్లి కుమార్తె అలంకరింపబడి, నేను చెప్పాను స్టార్టింగ్లోనే, విత్తనం ఎలాగైతే తనుకు తానుగా ఎదుగుతున్నదో వధువు కూడా తనుకు తానుగా సిద్ధపరచుకొనిచున్నది. అది బ్రైట్ స్క్రిప్చర్. అది పావురము తనుకు తానుగా శుద్ధి చేసుకుంటుంది, వధువు తన్ను తానుగా సిద్ధపరచుకుంటుంది, విత్తనము తనుకు తానుగా ఎదుగుతున్నది. ఆమేన్. ఈ ఎండిపోయిన భూమిలో నుండే, ఈ పాత సృష్టిలో నుండే నూతన విత్తనం పుడుతుంది. ఆమేన్. ఈ పాత సృష్టిలోనే నిజానికి పుట్టవలసింది ఏంటిది? ఆదాము పిల్లోడే పుట్టాలా. ఆదాము రక్తం ఏంటిది? ముళ్ళే పుట్టిస్తుంది. ఎండిపోయిన ఈ భూమి మరలా ముళ్ళునే పుట్టించాలా. కానీ బైబిల్ ఏం సెలవిస్తున్నది? ఎండిపోయిన భూమిలో నుండే నూతన సృష్టి పుట్టుట. పాత సృష్టిలోనే నూతన సృష్టి కొమ్మ బయటికి వచ్చుట. ఈ పాత ఆకాశం పాత భూమిలో నుండే కొత్త ఆకాశం కొత్త భూమి బయటికి వచ్చుట. హల్లెలూయా. ద ఫార్మల్ రైన్ అండ్ ద లేటర్ రైన్. ఇప్పుడు కురుస్తున్న ఈ లేటర్ రైన్ ద్వారా ప్రవక్త అన్నాడు, షేక్ ద వరల్డ్ అన్నాడు ఆయన. ఈ లేటర్ రైన్ వల్ల అంట, ఈ రివైవల్ వల్ల నేను చెబుతున్నాను, ఎప్పుడు కూడా ఆ సామ్రాజ్యాన్ని కోల్పోవద్దు. కొత్త ఆకాశముగా కొత్త భూమిగా మార్చే వాతావరణాన్ని కోల్పోవద్దు. ఇది రావటానికి ఎలాగైతే ఒక ఒంటరి గది అవసరమైనదో భార్యాభర్తలకు, ఈ భూమి పుట్టడానికి ఒక ఒంటరి స్థలము భార్యాభర్తలకు అవసరమైనట్టుగా, ఈ భూమి మరలా పుట్టాలంటే ఒక ఒంటరి గది నీకు దేవుడు కావాలా. అందరిలో ఈ భూమి పుట్టదు, అందరిలో విత్తనం పడదు.
విత్తనం పడాలంటే, కొత్త ఆకాశము కొత్త భూమిగా నువ్వు మారాలంటే, రహస్యమైన భార్య భర్తలు ఉండే యేసుక్రీస్తు నువ్వు కలిసి ఉండే ఒక వ్యక్తిగతమైన ఛాంబర్లోకి వెళ్ళాలా. అదే ప్రొఫెట్ అన్నాడు, నువ్వు తెరలోనికి వెళ్ళిన తర్వాత నీకు బయట శబ్దాలు వినబడవన్నాడు. నువ్వు దాంట్లోకి వెళ్ళకుండా ఉన్నామనుకో, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నన్ను ఎందుకు అంటున్నారు? నువ్వు లోపలికి వెళ్ళా అందుకే అంటున్నారు. నువ్వు లోపలికి వెళ్ళి ఇంకెంత ఎక్కువ అంటారు, కానీ నీకు వినపడవయ్యి. బైబిల్లో ఒక మాట ఉన్నది ప్రియులారా, కొన్ని విషయాల్లో అంట మనం చెవిటోడులాగా ఉండాలంట. ప్రవక్త కూడా ఈ మాట అన్నాడు. కొన్ని ప్రాంతాల ప్రవక్త వెళ్ళినప్పుడు అంట స్టేజ్ మీద ప్రవక్తని ఊరు చూస్తూ ఉంటారంట. ఒక పక్క ప్రసంగం చెబుతూనే ఉంటాడంట, ఒక పక్క వెనకాల నుంచి పక్కన మాట్లాడుకుంటా హేళన చేస్తూ ఉంటారంట ప్రవక్త స్వరాన్ని. కానీ ప్రవక్త అంటాడు, ఆ సమయాల్లో దేవుని ఆత్మ నా చెవులు ముయునుగాక ప్రభు అని ప్రార్థించేవాడంట. అవి వినపడుతున్నప్పటికీ ఈయన ఇంకో తెరలో ఉన్నాడు కనుక ఆ విమర్శని పెద్ద తీసుకోడంట. అయిపోయిన తర్వాత గాడ్ బ్లెస్ యు మై బ్రదర్, మై సర్వెంట్, నా సేవకుడా, దేవుని చేత పిలువబడిన వాడా, గాడ్ బ్లెస్ యు అనేవాడంట. వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళంట, ఏంటి ఇప్పుడేగా తిట్టాను, అది కూడా వినాలనే తిడతారు మరలా. అయినా వింటాడంట. విన్నప్పటికీ ప్రేమపూర్వకంగా మరలా వెళ్ళి హగ్ చేసుకొని కౌలిచ్చుకొని గాడ్ బ్లెస్ యు అంటాడంట. ఎందుకు ఈ విషయాలు జరుగుతున్నాయంటే, ముందు ఈయన లోపల తెరలో ఉన్నాడు. ప్రవక్త అన్నాడు, మేకల గొర్రెల యొక్క చర్మం వేలాడినప్పుడంట పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఏ తెరది? మేకల చర్మంతో, గొర్రెల చర్మాలతో, ఎద్దుల చర్మాలతో దాన్ని తయారు చేసి ఉంటారు. ప్రవక్త అన్నాడు, ఆ చర్మం దాటుకున్న స్వరం ఏమి వినపడతంట ఇంకెవరిది. పరిశుద్ధ స్థలంలో మాట్లాడుతున్న సంగతులంట ఈ స్థలంలోకి వినపడవంట. ఆ స్కిన్ అనే ఆ తెర అనేది సౌండ్ ప్రూఫ్ అంట. అర్థమైంది నా మాట? ఆ తెర అనే చర్మాలంట అది సౌండ్ ప్రూఫ్ అంట. అది బయట శబ్దాలు లోపలికి వినపడవంట. ప్రవక్త అన్నాడు, నువ్వు ఆ స్థలంలోకి వెళ్ళి ఒక్కసారి నువ్వు ఆ స్థలంలోకి వెళ్ళు, అప్పుడు ఆలోచించి ఎలా ఉంటుంది వాతావరణం. నేను చెప్పంటారు ఒక మాట, నువ్వు తెరలో నుంచి ఇటు పక్క వస్తేనే తప్ప నీకు అన్నీ కనపడేది. నువ్వు తెరలో ఉన్నంతకాలం నీకేం కనపడదు. ఎవరు ఎన్ని అనుకున్నా నీ గురి ఆ షకీనా మహిమ మీదే ఉండిద్ది. ఎప్పుడు నా కర్ర చికిరించబోతున్నదా అనే ఆలోచనలే ఉంటాయి నీకు. ఎప్పుడు మరలా ఇది వరకు వాడబడింది ఆ కర్ర, కానీ ఇప్పుడు ఎండిపోయినది. ఆమె మరలా ఎప్పుడు నా స్థానంలోకి నేను వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటావు నీవు. ఎప్పుడు నువ్వు ఆ ఛాంబర్లో ఉన్నప్పుడు, ఛాంబర్లో లేవనుకో చిన్న విషయాలకే కుటుంబాల గలిబిలు వచ్చేస్తాయి. చిన్న సమస్యలకే పెద్ద చేసేసుకొని మీరు గొడవలు పెట్టుకుంటారు. ఎందుకంటే మీరు తెరలోకి రావట్లా. మెసేజ్ ఏమో లోపల తెర వర్తమానమే, కానీ మీరు వెళ్ళట్లా తెరలోకి. ప్రీచింగ్ ఈజ్ ద ఇన్నర్ వెల్ ప్రీచింగ్. లోపల తెర వర్తమానాలు ప్రసంగించబడుతున్నాయి, కానీ నువ్వు వెళ్ళట్లా, జస్ట్ తీసుకుంటున్నావు అంతే. దాని కొరకు ప్రార్థించి, నాకు ఈ తెర కాదు నాయన, నాకు ఇంకా ఈ పాత ఆకాశం కాదు ప్రభువా, ఈ పాత భూమి నాకు వద్దు ప్రభువా, నాకు నూతన ఆకాశం కావాలి, నూతన భూమి నాకు కావాలి, నూతన స్వభావం నాకు కావాలి ప్రభువా, ఆ తెరలోకి తీసుకొని వెళ్ళి ప్రభు అని ప్రార్థన చేయడం లేదు నీవు. దాని కొరకు ప్రార్థించు. నేను చెబుతున్నాను, ద డైమెన్షన్ ఈజ్ వెరీ డిఫరెంట్. నీ నోటి మాట మీద దస్సేదలాడు ఉంటుంది. దేవుడు ఎలాగైతే దస్సేదలాడు పలకడో, ఆయన పలికిన ప్రతి మాట దస్సేదలాడే. నాకు చూపించండి ఆయన పలికిన మాట ఒకటే అబద్ధమైనట్టుగా. ఒక్కడు చూపించండి నాకు, యేసు పలికిన మాటలో అబద్ధమైనట్టుగా చూపించండి. ఊహాగానాలు దేవుడు చెప్పడు, ఎందుకంటే ఆయన మాట ఆయనది కాదు, దేవుడిది. అది ఆయన ఉన్నది పరలోక రాజ్యముగా ఉన్నాడు. ఆయన దేవుని నివాసము మనుషుల మధ్యలో తిరుగుతుంది. నువ్వు ఆ డైమెన్షన్లో ఉండు, నువ్వు ఆ పరిమాణంతో ఉండు. నువ్వు ఆ తొలకరి వర్షము కాదు, కడవరి వర్షముతో ఉండు. బోధన వర్షము కాదు, ఉజ్జీ వర్షంతో ఉండు. స్వభావాలు మార్చే వర్షంతో ఉండు. ఎలోహిం కుమ్మరిస్తున్న ఆ మీదటికి వస్తానని చెప్పే వర్షంతో ఉండు. ప్రవక్తలను మీదటికి వస్తానని చెప్పిన మాటే లేటర్ అయిన అన్నాడు ఆయన. నువ్వు దానితో ఉండు. ఇస్సాకుని పొందటానికి నువ్వు ఆ వర్షంతో కనెక్ట్ అయి ఉండు. నీవు
నువ్వు పలికిన మాట వాట్ యు విల్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. నువ్వు ఏది పలికితే దేవుడు దాన్ని చేయబోతున్నాడు. సందర్భాలు ఏమి నీకు జ్ఞాపకం, ఎందుకంటే నువ్వు ఉంది ఆత్మవశములో, నువ్వు ఉంది ప్రభు దినములో, నువ్వు ఉంది ఆత్మవశములో. నువ్వు మాట్లాడుతుంది నీ మాట కాదు, దేవుని మాట. నువ్వు పలుకుతున్న ప్రతి మాట దశేదలు అయిపోతుంది. నువ్వు చెప్పగలవు తెలుసా, నే పలికిన మాట జరగబోతుందని. ఆ నిబ్బరం నీకుంటుంది. పరిశ్రమ వ్యతిరేకమైన ప్రార్థన నీవు ఆ డైమెన్షన్ నీతో కాంటాక్ట్తో ఉండి నేను పురుకొల్పుతున్నప్పుడు నువ్వు ఇంకా ప్రార్థన అనే స్టేజ్ దాటి నేను పలికాగా అని అంటావు. ఆమేన్. వన్స్ యు స్పీక్ ద వర్డ్, ఒక్కసారి నువ్వు వాక్యాన్ని పలికావంటే ఒరిజినల్ సీడ్ అక్కడికి వస్తుంది. ఈ పాత సృష్టిలో కొత్త సృష్టి పుడుతుంది. పాత ఉడతలు మరలా రాలా, నూతన సృష్టి ఉడతలు పుట్టాయి. ఆమేన్. ఆయన పలికినప్పుడు ఏం జరుగుతుంది? సాల్వేషన్ జరుగుతుంది. దేనికి సంబంధించింది అది? క్రొత్త ఆకాశానికి, క్రొత్త భూమికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీ నోటి మాటలు కొత్త సృష్టిని తెస్తాయి. ఆ సృష్టి, ఆ నూతన సృష్టి యొక్క ప్రభావాలు భూమి మీద తీసుకొని వస్తాయి బికాస్ ఆఫ్ లాటర్ రైన్. ఆమేన్. అందుకే ఈ వర్తమానం అనేది కేవలము వినుట మాత్రమే కాదు పిల్లారా, ఈ ఉద్యోగంతో నువ్వు ప్రార్థించి ఈ వాక్యం వింటున్నప్పుడు నీకు ప్రార్థన దూపం ఎక్కువ పెరిగిపోవాలా, దప్పికి ఎక్కువ పెరగాల. ఎందుకంటే విత్తనం పడేది రహస్య స్థలములోనే. నా మాట గుర్తుపట్టండి, విత్తనము పడేది రహస్య స్థలము. ఆకాశం వచ్చింది. మీరు చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత ఆత్మ వచ్చిన సంగతి ఎవరికి అర్థం కాదు. అక్కడ పిల్లోడు పుట్టగానే డెడ్ బాడీ లాగా ఉంటాడు. ఎవరన్నా గుర్తుపట్టగలడా ఆత్మ పిల్లవాడి లోపలికి వెళ్ళిందని? అట్లా ఉంటుంది మొక్క ఎదుగుటంటే. ఆమె పుట్టించిన తల్లికి తెలియదు ఆత్మ వచ్చిన సంగతి, కానీ నా తండ్రికి తెలియదు ఆత్మ పిల్లవాళ్ళకి వచ్చిందని. ఎలా వస్తుందో తెలియదు. రాకముందేమో మౌనంగా ఉంటాడు, వచ్చా కొట్టగానే ఏడుస్తాడు. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం జరిగింది? జన్మ ఎలా వస్తుంది? ఆమేన్. ఈ పుట్టిన తర్వాత ఒక రకంగా ఉన్న డెడ్ బాడీ లాగా ఆత్మ రాగానే క్విక్కిన్ చేయబడ్డాడు. ప్రవక్త అన్నాడు, క్విక్కెన్ యువర్ బాడీస్. ఈ వాక్యము ద్వారా మీ దేహాలు ఏమవ్వాలంట? క్విక్కెన్ చేయబడాల, మేలుకొల్పబడాల, చలింప చేయబడాల. ఎప్పుడైతే ఆ ఆత్మ పిల్లవాళ్ళకి వెళ్ళిందో వెంటనే ఆ వ్యక్తి కదలటం ప్రారంభిస్తాడు. ఆమేన్. అప్పుడు దాకా మాట్లాడిన వ్యక్తి అప్పుడే అన్నోన్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, కేక వేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అతనికి తెలియని భాష ఆటోమేటిక్గా నోటమటి వస్తూనే ఉంటుంది. కేకలు ఎవరు చెప్పారు ఆడమని? బై నేచర్ ఆమెను వస్తూనే ఉంటుంది. బై నేచర్ స్వభావం విరగొట్టబడుతూ ఉంటాయి. ఆమేన్. ఆత్మ వెళితే చాలు ప్రియారా, పాపం చేయకుండా ఉండగలవు. ఆత్మ వెళ్తే చాలు. ప్రవక్త అంటాడు, ఎవరు చెప్పారు ఆ పిల్లవాడికి తల్లి రొమ్ము పట్టుకొని పాలు తాగమని? ఎవరు నేర్పించారు రొమ్ము ఇలా పట్టుకోవాలని? ఆమేన్. బై నేచర్ దేవుడు అవన్నీ పుట్టుకతోనే పెట్టాడు ఆయన. ఆత్మ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నా ఆత్మ నీ ఎందు ఉంచి నేను చేపిస్తా కార్యాలు. ఎలా పాపాన్ని జయించాలో నేను నేర్పిస్తా. కానీ నీ పని ఏంటంటే ముందు ఆత్మను పొందు చాలు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధత బాప్తిసం నువ్వు పొందు చాలు. ఆత్మను పొందు నువ్వు చాలు. ఆత్మ చేపిద్ది సమస్త కార్యాలు. నువ్వు మౌనంగా ఉన్న ఆత్మ ఒప్పుకోదు, ప్రార్థించనిద్ది అది. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ నేను నీకు ఇస్తానన్నాడు. ప్రవక్త అంటాడు, ఎలా ప్రార్థించాలో మీకు తెలియదు కనుక, ఈ గడియ ప్రార్థన మీకు తెలియదు కనుక పరిశుద్ధాత్మ వచ్చి మీలో ఉండి ప్రార్థన చేస్తాడంట. ఆత్మ మొరపెడుతుంది, అన్నోన్ లాంగ్వేజ్. ఆ గడియ ప్రార్థన, గడియ ప్రత్యక్షతో కూడిన ప్రార్థన పరిశుద్ధాత్మని లోపల నుండి చేస్తూ ఉంటాడు. బట్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద హోలీ గోస్ట్. నీ జీవితాన్ని పరిపూర్ణంగా నువ్వు ప్రభువుకి అప్పగించుకో. నీ ప్రార్థన పరిశుద్ధాత్మ తీసుకుంటాడు. నడిపింపు ఉండట్లేదా? అప్పగించి ప్రభు నా వల్ల కావట్లేదను
పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయనకు అప్పగించు, నడిపింపు ఆయన తీసుకుంటాడు. ఆమేన్. ఈ కురుస్తున్న ఈ యొక్క లేటర్ రైన్ బట్టి ఏమేన్ విత్తనం మరింత పరిపక్వం అవ్వాలా. ఇంకా తెర యువతల పక్క రాంగ్ రిపోర్టులు రాకూడదు. చెవికి రాంగ్ రిపోర్ట్ చెవికి వినపడకూడదు. గుడ్ రిపోర్ట్ వినపడాలా. బ్యాడ్ రిపోర్ట్స్ వినపడకూడదు. గుడ్ రిపోర్ట్స్ వినపడాలి. నేను జయించా. ఆమేన్. దట్స్ రైట్ సిస్టర్. నేను జయించా. ఎస్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. నేను జయించా. గాడ్ బ్లెస్ సిస్టర్. ఇవి ఎప్పుడు తెర లోపలుండు, శక్తి పొందు. దాడి చేస్తాడు కానీ పడకూడదు. ఫైట్, పోరాడుతూనే ఉండాలి మనము. శక్తి పొందేంత వరకు, జయించేంత వరకు పోరాడుతూనే ఉండాలి మనము. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మనందరికీ కూడా పరిశుద్ధాత్మ గాలి ఆ లేటర్ రైన్ కుమ్మరించి కుమారుడు స్థానంలోకి తీసుకుని వెళ్ళి ఆమేన్ ఎత్తబాట్లు ఇస్సాకుని కలుసుకుంటూ కానీ తోడుగా ఉండును గాక. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పైకి లేచి నిలబడినట్లయితే, ఓ దేవానికి స్తోత్రం ప్రభువా, ఓ పరిశుద్ధాత్మడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము. ఓ దేవ